హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా నిన్న రాత్రి రిలీజ్ అయింది. అందులో 6 స్థానాలకి అభ్యర్థుల్ని ఖరారు చేశారు. పత్రికా భాషలో అనూహ్యంగా నరసాపురం నుండి శ్రీనివాస వర్మని కన్ఫర్మ్ చేశారు. పార్టీకి సంబంధించి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. అయితే రఘురామకృష్ణరాజుకి ఆ సీటు ఖాయమని గత 4.5 ఏళ్ల నుండి చెప్తూ వస్తున్నారు. ఏ పార్టీ ఆ సీటు తీసుకుంటే ఆ సీట్లో నుండి తను ఆ పార్టీ తరపున పోటీ చేస్తానంటే తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు, పార్టీ మారలేదు, ఆ సీటు తీసుకునే పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. కానీ చివరికి ఆయనని ఏకాకిని చేశారు. ఆ సీటు లభించలేదు. భారతీయ జనతా పార్టీ శ్రీనివాస వర్మకు కేటాయించింది. ఇదే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో కీలకమైన ఘట్టం అయ్యింది. భారతీయ జనతా పార్టీ పొత్తు ధర్మం తప్పుతోందంటూ తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ చేతిలో ఇంకా పార్టీ నడుస్తోంది, జగన్ ఫీల్ అవుతాడనినే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వట్లేదంటూ తెలుగుదేశం సోషల్ మీడియా సంబంధించినటువంటి టీమ్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి. పొత్తు ధర్మం ప్రారంభమయ్యాక సంయమనంతో ఉన్నటువంటి ఇష్యూ ఒక్కసారిగా ఫ్లేరప్ అయింది రఘురామకృష్ణరాజుకి సీటు ఇవ్వకపోవడం తర్వాత. అదే సందర్భంలో మిగతా చోట్ల అందరినీ బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు రఘురామకృష్ణరాజుకు కూడా ఇస్తే తప్పేంటి? పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి గీత, అట్లాగే సీఎం రమేష్, వరప్రసాద్ అందరూ బయట వాళ్ళే అయినప్పుడు వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుని సీట్లు ఇచ్చినప్పుడు చివరి నిమిషంలో వరప్రసాద్ని చేర్చుకున్న కూడా సీట్ ఇచ్చినప్పుడు రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వలేదు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. జగన్ ఫీల్ అవుతాడని నేనా ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, యార్లగడ్డ రామ్ కుమార్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాకురెడ్డి పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామ్ కుమార్ గారు, ఆయనకి అన్యాయం చేసినట్టు ఒప్పుకుంటారా? ఎవరండి? భారతీయ జనతా పార్టీ. అంటే అన్యాయం అంటే ఏ విధంగా? అంటే పార్టీ టికెట్ ఇవ్వకపోవడం రఘురామకృష్ణరాజు గారికి కాదండి. ఫస్ట్ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలండి. మా లాంటి కార్యకర్తల బాధలు. అంటే మీకు మళ్ళా ఇదంతా ఏదో సోచి చెప్తున్నట్టు చెప్పండి. కాదండి. 2009లో పోటీ చేశారండి ఒక అసెంబ్లీకి. చెప్పండి సాయి గారి దగ్గర చెప్పకపోతే 2014లో అలయన్స్ లో వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2019లో మళ్ళీ చేశారు. మళ్ళీ ఇప్పుడు అలయన్స్ లో వెళ్ళిపోయింది. అంటే ప్రతి ఒక్కడికి కార్యకర్త అనేవాడికి, పార్టీ కోసం చేసిన వాడికి ఖచ్చితంగా బాధ ఉంటుంది. మేము ఎక్కడ ప్లాట్ఫామ్, మాకు ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది కాబట్టి ఎక్కడ వ్యక్తపరచాలో అలా వ్యక్తపరచుకుంటాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వీరికి అన్యాయం చేశారంటే అది మా పార్టీకి వరకు ఎలా సంబంధం? సాయి గారు, మీ క్వశ్చన్ నాకు రిలేటివ్ గా అనిపించలేదండి. మీరు అడిగిన దానికి మాత్రం నాకు అనిపించట్లేదు. కానీ నిన్నటి నుంచి చూస్తుంటే సోషల్ మీడియాలో ఆయన మీ పార్టీ కార్యకర్త అని అందరూ అనుకుంటున్నారు. నాకు తెలియదు ఇప్పటిదాకా, నేను మీ పార్టీ కార్యకర్త కాదు అనుకుంటున్నా. కాదు, ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. బయట వాళ్ళు పురంధేశ్వరి గారని. అంటే ఆవిడ మా పార్టీలో జాయిన్ అయ్యి 10 ఏళ్ళు అయింది. సీఎం రమేష్ గారు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు అయింది. ఇలా అంటే పొద్దున చేరిన వరప్రసాద్ గారికి మధ్యాహ్నం సీట్ ఇచ్చారని ఏమండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ మాకు తిరుపతిలో క్యాండిడేట్ ఎవరనే దానికి ఆ డెసిషన్ మొత్తం ఓవరాల్ గా క్యాండిడేట్స్ అన్ని కూడా పై స్థాయిలో డెసిషన్ అయింది. సాయి గారు, ఇక్కడే మా చేతిలో ఏమి ఉండవండి. ఈ క్యాండిడేట్స్ ఎలా డిసైడ్ చేస్తారనేది మాకు అంతకుముందు మీ ప్లాట్ఫామ్ మీద కూడా చెప్పాను, ఎక్కడైనా చెప్తా ఉంటారు. మాకు పార్లమెంటరీ బోర్డు ఉంటుంది. పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ అని ఒక ఆయన వస్తారు. వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారండి. డెఫినెట్ గా ఇందులో ఏం తేడా లేదు. ఫస్ట్ ఇక్కడ పేర్లు రావడానికి కూడా జాతీయ స్థాయి నుంచి షెకావత్ గారు వచ్చారు. వారితో పాటు ఒక నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చారు. పేర్లు పట్టుకెళ్ళారు, అక్కడ డిసైడ్ చేసి ఇక్కడ చెప్పేశారు. కానీ వడపోతలు పోసేటప్పుడు రకరకాల ఈక్వేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. దాటిలో భాగంగా కొన్ని పేర్లు వచ్చాయి. కానీ ఇందాక మీరు అన్న ఈ 2 పేర్లకి కొంచెం కొత్తగా వచ్చిన వారికంటే కొత్త పాత కలయిక లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళందరూ పార్టీ కోసం, ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తారు. కానీ ఆయనకు పోటీ చేసే అవకాశం వచ్చినా ఆర్థికంగా అక్కడ చేయలేని పరిస్థితి ఉంటది.
ఆ టికెట్ మాకు ఎలకేట్ అయ్యింటే అక్కడ వేరే వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి పోటీ చేసుకోవాలి, వాళ్ళని మేము ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు వాళ్ళు వచ్చి 2014లో కూడా పురంధేశ్వర్ గారు మా పార్టీ తరఫున పోటీ చేశారు అలయన్స్ రాజంపేట నుంచి. 2019లో ఈ అలయన్స్ లేకుండా కూడా ఆవిడ పోటీ చేశారు విశాఖపట్నం నుంచి. అది కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలి. ఆవిడ ఉన్నా లేకపోయినా కూడా చేశారు. వేళ వచ్చాక ఆయన రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ టికెట్ లేకుండా కావాలనుకుంటే ఆవిడ టికెట్ లేకుండా ఉండదు. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చారనుకుంటే నేను వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, టీడీపీలో వేమిరెడ్డో లేకపోతే ఆ నెల్లూరులో వేరే వాళ్ళు ఎవరైతే కాటంరెడ్డి ఉన్నారు, లేకపోతే ఆనంరెడ్డి ఉన్నారు, రకరకాల పేర్లు. నేను ఊరికి నాకు నోటికి గుర్తొచ్చి చెప్తున్నా, చెప్పలేదని వాళ్ళని చెప్పలేదని వెంకటరెడ్డి గారు మళ్ళీ నన్ను ప్రశ్నించారు. అలాగే వైసీపీలో కూడా ఇప్పుడు కేసినేని నాని ఉన్నాడు. మరి జంప్ అయిన వెంటనే ఇచ్చారు కదండి అక్కడ కూడా. అంటే నేను ఒక పార్టీని నేను టార్గెట్ చేసి చెప్పట్లేదు. మేము మా పార్టీలో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఆ రోజుకి ఇచ్చారని చెప్తున్నాను. రైట్. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఇక్కడ అంటోంది మీరు ఇక్కడ జగన్ని ఓడించాలనుకుంటున్నారు. జగన్ మీద అసలు మీ పార్టీలో ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ విమర్శ చేసుంటారు. కానీ జగన్ అనేటువంటి వ్యక్తిని 4.5 ఏళ్లుగా ఎదిరించి పోరాడి రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసి జైలు పాలయ్యి శిక్ష అక్కడ తీవ్రమైనటువంటి హింసకి గురయ్యి అంత చేసిన వ్యక్తికి భారతీయ జనతా పార్టీ సీట్ ఇవ్వలేదు. నరసాపురం సీటు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఇవ్వలేకపోయింది. అదే మీకు గనక కాదంటే గనక వాళ్ళు తీసుకుని ఉండేవాళ్ళు, తెలుగుదేశం తీసుకుని ఆయనకి ఇచ్చుండేది. ఇప్పుడు ఆయన జగన్ ఆదేశాల మేరకే లేదా జగన్తో మీ టైఅప్ కారణంగానే ఇదంతా చేస్తున్నారన్నది ప్రస్తుతం వాళ్ళ టీం చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు యాక్చువల్ గా తీసుకుంటే ఆయన ఫస్ట్ నుంచి ఏం చెప్పారండి, ఏ పార్టీ నుంచి వచ్చినా నాకు ఇస్తారు అని ఆయన క్లెయిమ్ చేశారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వారే చెప్పాలి. మీరు నేను చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదండి. నెంబర్ 2, భారతీయ జనతా పార్టీకి మీకు ఎంతమంది కూడా చెప్పారండి, కార్యకర్తలకు సీట్లు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ అనే ఆయన 2009లో అక్కడ ఎంపీగా పోటీ చేశారండి. అక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈ డిబేట్లకు నేను వెళ్ళట్లేదు. ఆ రోజు పరిస్థితులు అంతా, ఈ రోజు పొత్తు వచ్చాక ఆయన గెలిచి బయటకు వచ్చాక మరి ఇదే దానికి ఆన్సర్ మళ్ళీ మీకు దొరకదు. ఆ రోజుని ఈ రోజుని కంపేర్ చేస్తే కార్యకర్తలకు ఇవ్వాలనేది అలా రకరకాల చోట్ల కూడా మాకు ఈ ఒక్క సీటే మేము కావాలని, రఘురామకృష్ణరాజు మాకు వద్దు, ఆయన మా తరపున అడుగుతున్నారు కాబట్టి మాకు నరసాపురం వద్దని మేము ఏమనలేదు కదండి. అక్కడికి వస్తే మా ప్రాబబుల్ క్యాండిడేట్స్ లో 1, 2, 3 ప్రయారిటీస్ ఉంటాయి పార్టీ తరపు నుంచి. ప్రతిదానికి 3 పేర్లు వెళ్ళి అని మీకు గతంలో కూడా చెప్పాను. మేము అడిగిన విజయనగరం కూడా డిస్కషన్ నడిచింది, ఏలూరు కూడా డిస్కషన్ నడిచింది, అలాగే హిందూపురం కూడా డిస్కషన్ నడిచింది. ఏమంటే ఈ సీట్ నిజంగా టీడీపీయో లేకపోతే జనసేన వారికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇది కట్ చేసి ఆ 3 ఒకటి ఇచ్చే అవకాశం ఉంది కదండి. మా పార్టీయే ఎందుకు ఎవరైనా బ్లేమ్ చేయాలి? అంటే మీరు కాదు, రకరకాల సోషల్ మీడియాలో వచ్చిన వార్తల గురించి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎవరికైనా సరే నేను మీ ద్వారా వాళ్ళకి చెప్పేది, భారతీయ జనతా పార్టీకి ఆ సీట్ వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలనే స్వేచ్ఛ మాకుంది. మీరు ఇందాక నేను చెప్పాను కదండి, సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి చెప్పారు. ఎవరో నేను వేళ సాక్షి పేపర్లు అంటారు సీఎం రమేష్ అక్కడికి వెళ్ళి ఎందుకు చేయాలంటారు. మరి వాళ్ళలో విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో ఏం పని నేను అడగచ్చు. అలాగే నెల్లూరు ఆయన తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ అని నర్సరావుపేటలో ఎందుకు పెట్టారు అనొచ్చు. అంటే ఎవరు స్వేచ్ఛ ఆడుకుంటుంది వాళ్ళకి అనడానికి మనకు లేదంటాను సాయి గారు. నేను వాళ్ళు ప్రశ్నించడం నాది కాదు. అలాగే మేము సీఎం రమేష్ గారిని ఎక్కడో అకామిడేట్ చేయాలని పార్టీ అనుకుంది. అనకాపల్లిలో ఆయనకి ఈక్వేషన్ కుదిరింది, అక్కడ పెట్టారు. రాజమండ్రిలో ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉన్నారు, నేను చెప్పినట్టు 14-19లో కూడా పోటీ చేశారు. బాపట్ల రిజర్వ్డ్ అయింది, గతంలో వారు బాపట్లలో ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో పోటీ చేశారు. విశాఖపట్నం అక్కడ సీట్ టీడీపీ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ అకామిడేట్ చేయాలని చూశారు, అక్కడ అనుకూలంగా ఉంటుంది కనుక రాజమండ్రిలో చేశారు. అలాగే తిరుపతిలో అక్కడ క్యాండిడేట్ ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది మాకు ఇంకా అయితే స్పష్టత లేదు. రేపు నేను మీటింగ్కి వెళ్తున్నానంటే అక్కడ కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది, సడన్ గా ఎందుకు తీసుకొచ్చారు అనేది. కానీ పైన డిసైడ్ చేసే స్వేచ్ఛ వారికి ఉంది. మా పార్టీలో మాకు ఆ స్వేచ్ఛ ఉంది, డిక్లేర్ చేశారు ఈక్వేషన్స్ లో. రైట్, మంచి పాయింట్. వీరినే ఎందుకు చేయలేదనే దానికి మాత్రం అక్కడ శ్రీనివాస్ వర్మ గారు మా కార్యకర్తే, ఆయన ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. ఖచ్చితంగా వారికి ఇవ్వడంలో మాత్రం పార్టీ ఇంటర్నల్ గా కూడా ఎవరికి అయితే ఏ విధమైన యాంబిగ్విటీ లేదండి. మా ఓన్ చేసుకుంటున్నారు అందరూ మాకు వచ్చిందని. ఇప్పుడు ఇవ్వలేదన్న దానికి బీజేపీ ఒకటి సోషల్ మీడియా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు.
ఆ పాత్ర అంటూ ఉంటే ఆయనకి ఇవ్వాలని అనుకుంటే ఇవ్వలేని కారణాలుంటే 3 పార్టీలకి మాకు కూడా బాధ్యత ఉంటుందండి అందులో. ఇప్పుడు ఈ రోజుకి చెప్తున్నాను, ఆయన ఇప్పటి వరకు ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు చూసారా, తిరుపతి ఆయనకి మీకు ఎలా సీట్ ఇచ్చారని. ఆయన పార్టీలో ఈ రోజే జాయిన్ చేసి మీరు ఇచ్చారన్నారు కదా, అలాగే వీరికి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదు, ఎంతవరకు ఆయన తెచ్చుకోలేకపోయారంటే పైన మాట్లాడాలండి ఆయన. రైట్, మంచి పాయింట్. చౌదరి గారు, మీ పొలంలో పనిచేసిన ఆయన్ని పక్క పొలం దగ్గరికి వెళ్ళి కూలి తీసుకోమంటున్నారు, ఎట్లాగా? సాయి గారు, మొదట మీకు, అలాగే ప్యానల్లో ఉన్న వెంకటరెడ్డి గారికి, రామ్ కుమార్ గారికి, అలాగే ప్రసాద్ గారికి నమస్కారాలు. రఘురామకృష్ణరాజు గారు, మీరు అంటున్నట్టు రాజకీయాల్లో హత్యలే ఉండే కానీ ఆత్మహత్యలే ఉంటాయని పాత నానుడు గుర్తొచ్చింది. కరుడు కట్టిన వైసీపీ ఎంపీ 4.5 ఏళ్లుగా వైసీపీ వ్యతిరేక ఎంపీ. అదే కరుడు కట్టిన వైసీపీ ఎంపీ 4.5 ఆయన లెక్కల్లో యువజన శ్రామిక రైతు ఒరిజినల్ యువజన శ్రామిక యోధుడు ఒక్కడే. కరెక్ట్. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో జోరీకి లాగా, పక్కలో బల్లిలాగా 5 ఏళ్ళు ఆయన పంట పోరాటం చేశాడు. సో ఆయనకున్న అభిమాన సంఘం, ఆయనకుండే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేశారు. కానీ నరసాపురం ఇస్తారని అనుకున్నాం మేము కూడా చాలా సార్లు. అంటే ఆయనకి బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయని అనుకున్నాం. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఒప్పుకోవడం అనేది, దీని వెనకాల ఎవరు చక్రం తిప్పారు, దీని వెనకాల ఉన్నటువంటి మతలబులు ఏంటనేది ఇంకా రాలా బయటికి. ఊహాగానాలు, ఆరోపణలు, అలాగే కొన్ని రకాల అనుమానాలు తప్ప ఇవన్నీ పట్టుకొని మనం మాట్లాడలేము. కాబట్టి పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఇంకా సీట్లు పెండింగ్ ఉన్నాయి. మళ్ళా బీజేపీ మిగతా మిత్రులు కలుసుకొని ఏమైనా మాట్లాడతారో చూడాలి. సో అకామిడేట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ రోజు సాయంత్రానికి కొంత సమాచారం వాళ్ళ నుంచి ఇంకా అకామిడేట్ చేసేది ఏం లేదు, మీ నుంచి అకామిడేట్ చేయాలి. మీకు విజయనగరం ఖాళీ అలాగే ఎట్లా అంటే 3 పార్టీలు కూర్చొని కానీ అకామిడేట్ చేయాలి, ఒకటే డిసైడ్ చేయలేదు కదా. ఎవరి సీట్లు అలాగే కదా, వాళ్ళ సీట్లు మీరు ఎందుకు అనౌన్స్ చేస్తారు, మీతో ఎందుకు చర్చిస్తారు? అదే కొంత మాట్లాడే పని ఉందని విన్నాను. అందులో ఎంతవరకు డిస్కస్ చేస్తారో తెలియదు. వాట్ ఎవర్ మేబీ రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరుగుతుందని ఉన్న సమాచారం. సరే, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నాకు తెలిసి ఆయనకి ఇవ్వకుండా ఉండే సమస్య లేదు. అంటే న్యాయం అంటే నరసాపురం నుంచి ఎక్కడో ఒక చోట అకామిడేట్, నర్సాపురం నుంచి ఇస్తారా, వేరే చోట ఇస్తారని నేను చెప్పలేదు, నా చేతిలో పదిలేదు అది. కానీ అకామిడేట్ చేస్తారని మాత్రం వింటున్నాను. మరి ఎక్కడ అకామిడేట్ చేస్తారని నేను చెప్పలేను. ఇంకా బాబు గారు కుప్పంలో ఉన్నారు, రేపు కూడా కుప్పంలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అదే పిఠాపురం వెళ్ళారు విన్నాను. సో వీళ్ళు ముగ్గురు ఎల్లుండి గారిని కలవరు, కలిసి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఒడేషన్కి వస్తారనుకుంటున్నాను. సో రఘురామకృష్ణరాజు గారు చేసిన సేవలు కావచ్చు, ఎంపీగా ఆయన ఏరియా అనుకున్న పట్టు, నర్సాపురంలో ఆయనకు పట్టు ఉంది. ఎందుకంటే సామాజిక వర్గం కావచ్చు, ఆయనకున్న సర్కిల్ కావచ్చు. బయట వేరే ప్రాంతానికి పోవడం అంటే కొంత మళ్ళీ కొత్తగా అన్ని ఎత్తుక్కోవడం అనేది అయిపోతుంది. ఒక ఎంపీ స్థాయిలో వెళ్ళి పనిచేయాలంటే అంత ఆశామాషి ఎవరు కాదు. కొత్త ప్రాంతానికి వెళ్ళి సరే పొత్తులతో ఉన్న పార్టీలు డిసిషన్ తీసుకొని మారుస్తారా లేదా అక్కడ ఇస్తారా అనేది టైం ఉంది. కాబట్టి టైం ఇస్ డిసైడ్ అని మేము అనుకుంటున్నాం. సార్ మార్పుకి ఇంకా ఆప్షన్ ఉంది. రామ్ కుమార్ గారు నాకున్న సమాచారం బట్టి సాయంత్రం కూడా మాట్లాడినప్పుడు కూడా చేంజెస్ ఉన్నాయి అని అన్నారు. సరే, సంతోషం, మంచిదే కదా, గుమ్మున్నాం. ఆయన వైపు నుంచి అడిగా నేను, ఆయన వైపు అడిగినా కూడా ఆయన కూడా ఇప్పుడు అదే పరిస్థితి, ఇద్దరు లేరు, వాళ్ళు వస్తారే డిస్కస్ చేయాలనుకుంటున్నామని అన్నారు. మరి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు మనసులో ఏమో తెలియాలి కదా, ఆవిడ కూడా కూర్చోవాలి. కాబట్టి టోటల్ గా ఫైనల్ గా బీజేపీలో ఉన్న సీట్లలో ఇస్తారా, టీడీపీలో ఇస్తామా, జనసేనలో ఇస్తామా అనేది ముగ్గురు కూర్చోరు కానీ ఫైనల్ చేయలేము. బట్ ఏమైతేనేమి అకామిడేట్ చేస్తారని మాత్రం నమ్మకం ఉంది. ఒక చిన్న ఇదేంటంటే జనసేన దగ్గర ఒక్క సీటే మిగిలి ఉంది, ఇంకా మచిలీపట్నం. మీ దగ్గర 4 సీట్లు మిగిలి ఉన్నాయి. ఒంగోలు, తర్వాత మన దాని పేరేంటి, విజయనగరం, తర్వాత 2 సీట్లు అనంతపురం ఒకటి ఉంది, కడప ఉంది. ఈ 4 మీ దగ్గర ఉంది. కొంపతీసి ఏమన్నా కడప ఏమన్నా పెడతారా? కడపలో ఆల్రెడీ శర్మిల గారు కాంగ్రెస్ కదా, మీ తరపున కాదు కదా, ఏమన్నా ఆవిడకి మద్దతు ఇవ్వబోతున్నారా? షర్మిల గారికి మొత్తం పొత్తు విచ్ఛిన్నం అయిపోద్ది మీరు ఆ మాట మాట్లాడితే.
అలాగే సార్ కంప్లీట్ చేయలేదా రామ్ కుమార్ గారు నేను ఇంకా పూర్తి చేయలేదు. నేను కలిసి కట్ట నేను షర్మిల అనపోయాను, మీరు కట్టలు ఇచ్చారు. నేను సబ్జెక్ట్ ఫాస్ట్ గా కాదు వెనకాల సాయి గారు తప్పలేదు. ఆయన సరే జర్నలిస్టులు కదా ఉన్న లక్షణం ఆయన తప్పేం కదా, అంత తప్పేం కాదు కదా. నేనేమన్నానంటే షర్మిల గారి చర్యలకు ఎత్తెత్తుకుంది, ఆ ప్రాంతంలో పోటీ చేస్తే రఘురామకృష్ణరాజు గారు తర్వాత మీ బీజేపీయా టీడీపీయా మేము ముగ్గురు ఓటైపోవాల్సి వస్తుంది, అప్పుడు మీరు అన్నట్టు సమస్య వస్తుంది అని చెప్పబోతున్నా. షర్మిల గారు ఉన్నారు కదా, నీకు చేయలేదు స్టార్ట్ చేశారు. అది కాదు పాయింట్. ఏంటంటే మొత్తానికి ముగ్గురు నాయకులు కూర్చొని అయితే నాకు తెలిసి చేంజెస్ ఉన్నాయని సబ్జెక్ట్ గా నేను మాట్లాడుతున్నాను. బట్ రఘురామకృష్ణరాజు గారికి అక్కడైతేనే బాగుంటుంది, ఎందుకంటే ఆయన అక్కడ ఉండి చేశాడు కాబట్టి. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో టైం ఈజ్ డిసైడెడ్. కాకపోతే 3 నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు కదా, 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా సార్లు కూర్చున్నారు. ఇంకోటి నరసాపురం మొదట్లో అడగల బీజేపీ ఏలూరు, విజయవాడ, హిందూపురం అవి అడిగింది. నరసాపురం మొదట్లో అడగలేదు. ఆ టైంలోనే మీరు ఏలూరు విజయవాడ ఇచ్చేసేస్తే అయిపోయి ఉండేది కదా. చివరికి మళ్ళీ నరసాపురం కోట బీజేపీకి ఇచ్చి ఆ బీజేపీ వాళ్ళకి అభ్యర్థిని పెట్టుకున్నారు రఘురామకృష్ణరాజుకి. మేము రఘురామకృష్ణరాజుకి ఇస్తాం నరసాపురం, లేదు మీకు ఆ సీటు కావాలంటే మీరు తీసుకుని బీజేపీ తరఫున ఆయనకి ఇచ్చుకోండి అని చెప్పాలి కదా. అట్లా ఎందుకని చెప్పలేదంటారు? సంఖ్యాపరంగా ప్రాంతాల పరంగా మాట్లాడారు కానీ అభ్యర్థులు ఎవరైనా మేము మాట్లాడుకోలేదు. బట్ ఆ మాట్లాడుకున్నా బయట చెప్పలేదేమో నాకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, రఘురామకృష్ణరాజు గారు ఇంటర్నల్ జరిగిన విషయం పైన నాకు తెలిసిన నేను మాట్లాడలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్ గా అయితే న్యాయం చేస్తారన్న నమ్మకం మాత్రం ఉంది. అది ఆ విధంగానే మాట్లాడగలరు. కాకపోతే జగన్ పాత్ర ఏమన్నా ఉందా? మీ సోషల్ మీడియా వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు, జగన్ పాత్ర. నేను మొదట ఎత్తటమే అదే చెప్పాను సార్. రఘురామకృష్ణరాజు గారు సీట్ రాకపోవడం వల్ల అందరూ అన్ని రకాల కథలు వండి వారుస్తున్నారు. దాంట్లో నిజాలు ఎంతవరకు మనకు తెలియదు సార్. వాటిని బేస్ చేసుకునేది మాట్లాడలేవు. ఒక ప్రతిపక్ష నాయకులుగా మేము మొక్కేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పినారని చెప్పాల్సిందే తప్ప చక్రం బీజేపీ జగన్ మాట ఏంటన్నట్టే కదా మీ మిత్రపక్షం. ఇంకా కొన్ని కోర్టులు ఉన్నాయి సార్. వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలో కొన్ని కోర్టులు ఉన్నారు. వాళ్ళు ఇంకా మిడిల్ లెవెల్ మేనేజ్ చేస్తున్నారు, అది మాకు కూడా తెలుసు. మేనేజ్ చేసినా కూడా 5 తెలుగుదేశం అనుకూల మనుషులే వస్తారా? కాదు, టార్గెట్ రీచ్ ఆఫ్ ది టార్గెట్ ఒకటే మాత్రమే వాళ్ళు లైన్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన మెయిన్ లో ఉండేది ఫాలో అవుతారు. ఆయన ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కొంతమంది అనే రకాలకి చక్రాలు ఆయన వద్దు, ఆయనకి ఇవ్వకూడదు అని ఏమైనా అప్లికేషన్ పెట్టు, ఏదో రాజకీయాల్లో ఏమైనా జరగదు. కాబట్టి మీరు అన్నట్టు ఆత్మహత్యల కింద డిసైడ్ చేస్తారా, హత్యల కింద డిసైడ్ చేస్తారా, కాలం నిర్ణయించాలి. నాకు తెలిసి ఈ ఇయర్ మన వీక్లీ వెంటకంతా మేడం తో మాట్లాడి డిసిషన్ తీసుకుంటారని విన్నాను. మరి చూస్తాం సార్, టైం పడుతుంది. మంచి పాయింట్. రామ్ కుమార్ గారు, అట్లాగా మార్చే అవకాశాలు ఉంటాయా? నాకు తెలిసినంత వరకు మా పార్టీలో ఒక్కసారి పేర్లు అనౌన్స్ చేసేసే మార్పు అనేది ఉండదు. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి ఏమైనా మాట్లాడి మాకు మరొక సీట్ ఇచ్చేసి ఆ సీట్ లో ఆర్ఆర్ఆర్ గారిని డిసైడ్ చేసేసి అది కూడా ఇస్తే సంతోషమే. ఏమంటే ఆర్ఆర్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కింద 3.5 ఏళ్ళు 4 ఏళ్ల నుంచి యాక్ట్ చేశారు. అందులో ఆయన జగన్ మీద ఫ్లాగ్ ఎత్తి ఫస్ట్ యుద్ధం ప్రకటించింది ఆయనే. ఇప్పుడు జగన్ వ్యతిరేకంగా మేము అందరూ ఉన్నాం కాబట్టి ఇంకొక గెలిచే వ్యక్తి శ్రీనివాస్ చౌదరి గారు మాకు ఇచ్చేస్తానంటే ఆయనే ఇచ్చేసేస్తే మాకేం సంతోషమే, అటువంటి దానికి మేమేం కాదను. కానీ శ్రీనివాస్ చౌదరి గారు మీకు చిన్న వినపం, ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వచ్చినట్టు మా దాంట్లో కోర్టులు ఉన్నారు ఇవే మాత్రం మా బీజేపీ గురించి మాత్రం దయచేసి మాట్లాడద్దు. మీకు ఇంటర్నల్ గా కోర్టులు ఏమైనా పేర్లు తెలిస్తే ఆ పేర్లు చెప్పండి. ఆ పేర్లు ఏమైనా సీట్లు వచ్చినాయా? కాదు ఒక మాట అండి, నేను వైసీపీ నేను ఇదే మాట అంటాను, బీజేపీ టీడీపీ నేను ఇదే మాట అంటాను. అంటే మా పార్టీకి అంతర్గతంగా ఏం చేయాలి ఏంటి అనేది మాకు దయచేసి ఎవరో చెప్పద్దు. రామ్ కుమార్ గారు క్లారిఫై చేస్తాను. నేను మీ పార్టీలో కోర్టులు అని చెప్పట్లేదు సార్. మీ పార్టీలో కోర్టులుగా చేసే పనులు ఉన్నారు అంటాను నేను. మీ పార్టీలో కోర్టులు అని చెప్పట్లేదు నేను. మీ పార్టీలో కోర్టు పని చేసేవాళ్ళు ఈ వైసీపీలో ఉన్నారు అంటున్నాను నేను. మీ పార్టీలో ఉన్నారని చెప్పట్లేదు సార్. సారీ, నేనైతే తప్పినాను. అక్కడ మీ పార్టీ వాళ్ళని ప్రభావితం చేసే నాయకులు ఢిల్లీలో వైసీపీ నాయకులు. ఒక మాట దాని నుంచి అయితే బయటికి రావాలి. నాయకత్వం మారిన తర్వాత పైనుంచి ఏం డైరెక్షన్, ఎవరికైనా సరే పైనుంచి ఒక డైరెక్షన్స్ వస్తాయి. ఆ డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత 1-2% ఏమన్నా వాళ్ళ సొంత దాంట్లో సొంత ఏమన్నా ఉంటే పెడతారు. అంటే పక్క పార్టీకి మేలు చేయాలని మా పార్టీ కోసం ఎవరో చేయరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కింద ఉంటారు తప్పండి. ఒకళ్ళిద్దరు అన్ని చోట్ల ఉంటారు, వాళ్ళ గురించి అది పెద్ద సమస్యగా ఎక్కడ మాట్లాడద్దు.
ఇప్పుడు క్లియర్ కట్ వీటిల్లో కూడా ఉన్నారు. మీరు చూడండి, పేర్లు పైకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇందాక కూడా సాయి గారికి అది చెప్తాను, కిందకు వచ్చేదాకా ఎవరు వచ్చారు అనేది తెలియదు. నాకు చిన్న సందేహం రామ్ కుమార్ గారు, ఇక్కడ సోము వీర్రాజు గారి మీద నేరుగా ఆరోపణ చేశారు రఘురామకృష్ణరాజు, ఆయనే చేశాడు వైసీపీ కోసం జగన్ కోసం. సోము వీర్రాజు గారికి ఈయనకి ఏమన్నా ఫ్యాక్షన్ తగాదాలు కానీ భూమి తగాదాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే సోము వీర్రాజు పాప ఆయన సీటు కోసం రాజమండ్రి ఆయనకి ఇస్తారనుకుంటే పురంధేశ్వరి గారికి ఇచ్చారు. ఆయన సీటు కోసం ఆయన ఫైట్ చేయడం మానేసి రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు అని ఫైట్ చేసే స్థితికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ నేను చెప్పబోతుంటే సగంలోనే మీరు చెప్పేశారు. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చేప్పటికి ఈవేళ అలయన్స్ జరిగిన తర్వాత ఎవరి సీట్లకు వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవడం తప్పు లేదు, ఖచ్చితంగా చేస్తారండి. ఈ రాష్ట్రంలో ఉన్న మా భారతీయ జనతా పార్టీలో 175 అసెంబ్లీలో ఏ సీట్కి ఎవరి కాళ్ళకి వచ్చేటప్పటికి రావాలనే 100% ప్రయత్నం చేస్తారు. అందులో ఎవరు అతిథులు కాదు. సోము వీర్రాజు గారు ఖచ్చితంగా ఆయన కూడా రాజమండ్రి పార్లమెంట్ కావాలని ఆశించారు, లేకపోతే ఆ పక్కన అసెంబ్లీ ఏమైనా ఇస్తారేమో అని కూడా ట్రై చేశారు. ఆయన పైన ఆయన ఉన్నారు, కానీ ఒకళ్ళ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఫలానా వాళ్ళు వద్దు అనేది ఉండదు. కానీ మా పార్టీలో కొంతమంది మాత్రం మీరు అనుకున్న దాంట్లో ఆయన పేరు లేదు, కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కార్యకర్తకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని మాత్రం గట్టిగా ప్రయత్నం చేయడం మాత్రం వాస్తవమే. ఆ లెటర్, ఎందుకంటే ఈ మాటని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ లెటర్ బయటపడిపోయింది, అదేం క్లోజ్ ఇష్యూ కాదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను సాయి గారు, ఎలా ఉంటుందని. కాకినాడ మాకు వస్తుందని ఒక ఫ్లాగ్ రైజ్ అయింది. ఫ్లాగ్ రైజ్ అయిందంటే మా పార్టీలో కూడా సభ్యత్వం లేని వ్యక్తి ఇక్కడ మొత్తం కాకినాడ అంతా ఫ్లాక్స్తో నింపేశాడు. ఇప్పుడు కాదు, 12 రోజుల క్రితం వరకు. మరి మాలో మాకున్నది, నేను యాక్చువల్ గా పెద్దాపురం పోటీ చేశాను 2 సార్లు, కానీ నేను కాకినాడ కూడా కొత్తగా అప్లికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మేమేమన్నాం అంటే మన పార్టీ నిజంగా సీట్ వస్తే కనుక పార్టీలో ఎవరు సీనియర్ అయితే వాళ్ళకి ఇవ్వండి అని అడిగాం. ఇందులో 100% తప్పు లేదని మా పార్టీ అంతర్గతం కూడా మాకు చెప్పారు. ఇందులో క్లోజ్డ్ గా దొంగతనంగా చేసడానికి కూడా లేదు. ఇప్పుడు అలయన్స్ లో 175 ప్లస్ 200 దాంట్లో 3 పార్టీలు అకామిడేట్ చేయాల్సి వచ్చాడు. మాకు ఇచ్చిన స్థానాలు చెప్తే మిగతా అందరూ మేము పక్క తప్పుకోవాలి కదండి. జనసేన ఉంది, వాళ్ళకి ఇచ్చిన స్థానాలు చెప్తే మిగతా అందరూ పక్క తప్పుకోవాలి కదా. టీడీపీ వైపు నుంచి కూడా చూద్దామండి, 200లో మాకు ఇచ్చింది తీసేస్తే 144 ప్లస్ 16 కలిపితే 17 కలిపితే మిగతా అందరూ పక్క తప్పుకోవాలి కదా. సో ప్రతి చోట తప్పుకున్న వాళ్ళకి ఇప్పుడు రేపు ఓడిపోతానని తెలిసినోడికి కూడా ఎవడు ఓడిపోతానని ఒప్పుకోడు, అందరూ కూడా మేము గుర్రాలమే అని అనుకుంటారు. ఇది సైకలాజికల్ గా ఎవరికైనా అండి. కానీ తప్పుకున్నవాడికల్లా ఈవేళ నేను ఏదో కోల్పోయాను అనుకుంటాడు, రేపు రిజల్ట్ వచ్చాక నెగిటివ్ కొంటే మీరు అంత అదృష్టం లేదు, గెలిస్తే కనుక నన్ను అన్యాయం చేసేసిన పార్టీ అంటాడు ప్రతి ఒక్కడు కూడా. నేను చెప్పిన పొత్తుల గురించి కూడా తిడతారు, పొత్తుల గురించి కూడా తిడతారండి. ఈ పొత్తు చేయడం అంటే ఎవడో ఒక కారణం కావాలి కాబట్టి బుల్లెట్ వాళ్ళకి ఎక్కువ పెడతారు తప్పితే, రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ మీద మనం డిబేట్ చేస్తున్నాం కాబట్టి ఆయనకి ఏదో మేము అన్యాయం చేసేసామన్నట్టుగా సోషల్ మీడియాలో ఎక్కువ అది వాస్తవం అయితే కాదు. మా పార్టీకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వారు 100% ట్రై చేశారు. ఖచ్చితంగా వారికి ఇక్కడ కన్నా కూడా అక్కడ పైన చాలా పట్టు ఉంది. అక్కడి మా పార్టీ టికెట్ డిసైడ్ చేసేది పైనే, అక్కడి నుంచే ఆయన తెచ్చుకోగలగాలి మా పార్టీలో ఉంటే కనుక. మంచి పాయింట్. పురుషోత్తం రెడ్డి గారు ఎలా చూడాలి దీన్ని? అన్యాయం బీజేపీ చేసిందా, వీళ్ళు చేశారా, తెలుగుదేశం చేశారా? సాయి గారు అందరికి నమస్కారం. బేసిక్ గా ఒక మొరటు భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మీరు కంప్యూటర్ వాడుతూ ఉంటారు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత స్క్రాప్ వచ్చేసిన తర్వాత 20 ఏళ్ళ అనుబంధం ఉంది కదా అని దాన్ని పెట్టుకుంటారా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక రకమైన పొలిటికల్ స్క్రాప్. ఇప్పుడు ఆయన వదిలేయకుండా ఎవరు పట్టించుకుంటారు? ఎవరిన అమాయకులు తప్ప ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఒక అసహజమైన రాజకీయాలు చేసుకుంటా ఇప్పుడు బీజేపీ ఇవ్వకపోవడం ద్వారా సీటు వాళ్ళ గౌరవాన్ని పెంచుకున్నారు రాష్ట్రం. నిజానికి ఎందుకంటున్నానంటే, బీజేపీ ఒక జాతీయ పార్టీ, రెండోది అధికారంలో ఉన్న పార్టీ, మళ్ళీ అధికారంకి వస్తుందన్న అంచనాలు ఉన్న పార్టీలో అసలు ఆ పార్టీ సభ్యత్వం లేకుండా ఆ పార్టీ సీటే నాకేనని ప్రకటిస్తా ఉంటే సంబంధాలు ఏందన్నా ఉండొచ్చు. ఇప్పుడు వరప్రసాద్ గారు తిరుపతిలో ఇవ్వడానికి నేనేం తప్పట్లేదు, ఎందుకంటే అవగాహన ఉన్న పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈయన కూడా ఫస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకొని అనౌన్స్ చేయించుకోండొచ్చు. అసలు పార్టీ సభ్యత్వం తీసుకోక ముందే మా వరప్రసాద్ గారు తిరుపతిలో మాజీ ఎంపీ ఏ రోజు చెప్పుకోలేదు. ఆయన 6 నెలల నుంచి ప్రైవేట్ టాక్లో నడుస్తుంది, ఆయన ప్రయత్నం చేస్తానని నాకు కూడా సమాచారం ఉంది. కానీ అధికారికంగా ఏ రోజు ఆయన నాకు సీట్ వస్తుంది బీజేపీ అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? పార్టీ సభ్యత్వం తీసుకున్నంత వరకు చెప్పకూడదన్న విజ్ఞత పాటించాడు. ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజుకి ఆ విజ్ఞత ఉండాలి కదా. ఫస్ట్ బీజేపీ సభ్యత్వం తీసుకున్న తర్వాత సీట్ అడిగితే అర్థం ఉంది. కానీ ముందే అది తాడేపల్లిగూడెం సభలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు పక్కనుంటే ఏ పార్టీకైనా సీట్ వేయండి,
ఆ పార్టీ తరఫున నేనే పోటీ చేస్తా. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తికి ఏదైనా పార్టీ ఇచ్చిందంటే ఆ పార్టీ అంత బలహీనమైన పార్టీ దేశంలో ఏది లేదు. ఎందుకంటే పార్టీలో చేరకుండానే మీరు ఏ పార్టీ అయినా సీట్ ఇచ్చుకోండి, ఆ పార్టీలో నేనే అభ్యర్థి అని చెప్తున్నాడంటే ఆ పార్టీలు ఎవరైనా ఆయన్ని రికగ్నైజ్ చేశారంటే ఆ పార్టీలు అంత అనైతిక పార్టీలు ఇంకోటి రాజకీయాల్లో పార్టీలో చేరి అడగచ్చు. చేరకుండా మీరు ఏ పార్టీని ఇచ్చుకున్నారు అంటే ఏదైనా మామూలు భాషలో అయితే బూతు మాట ఆడాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితికి మీరు ఎవరైనా ఇచ్చుకోండి నేనే క్యాండిడేట్ అంటే ఆ పార్టీలు పనికి పార్టీలు అవుతాయి ఇలా అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ అతి ద్వారానే ఆయనకి సీట్ రాకుండా దాన్ని తరిస్తుంది. ఆ రకంగా బీజేపీ ఖచ్చితమైన స్టాండ్ తీసుకుంది. ఆయనకి ఇవ్వకపోవడం ఆ పార్టీ గౌరవం పెరిగినట్లు ఇచ్చుంటే ఏంటని ఆ పార్టీకి గౌరవం తగ్గుంటుంది కదా, సభ్యత్వం కూడా జరగకుండా. ఇప్పుడు ఒకవేళ సభ్యత్వం తీసుకున్న సాయి గారు ఈ రోజు తీసుకుని ఇచ్చినా కానీ ముందు చేసిన కామెంట్లు గుర్తుంటాయి. ఎందుకని ముందే చెప్పాడు 6 నెలల నుంచి నేనే క్యాండిడేట్ అనేసి. అంటే ఇది మొత్తం నేను స్క్రాప్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన అయిపోయింది, అవుట్డేటెడ్ ఏమంటారు దాన్ని, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆయనకి. ఎందుకంటే 4.5 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి సంసారం చేసింది 5 మందితో సాయి గారు, ఒక 3 ఛానళ్ళు 2 పార్టీలతో. వాళ్ళకి ఇవ్వకుండా ఇతరులను బట్టి ఆడడం ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 17 చోట్ల 19 చోట్ల జనసేన తెలుగుదేశం పోటీ చేస్తుంది. 19లో తీయండి, అది విశాఖపట్నం ఏంటి బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఒకవేళ మీరు ఓడిపోయిన రేపు జగన్ గెలిచిన ఆడ రాజధానిలో ఆయన ఉంటాడంటున్నాడు, ఆడుండి ఫైట్ చేస్తారు కదా జగన్తో, మంచి ఫైటర్ అవుతాడు కదా. విశాఖపట్నం మంచి సీటు కదా, విశాఖపట్నం ఏంటి తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీ పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వచ్చు, జనసేన సీట్ ఇవ్వచ్చు. ఇంకా మాట్లాడాలంటే అసలు జగన్ బొమ్మ చూసి గెలవలేదు, నా బొమ్మ చూసే నేను గెలిచాను, మరి ఇండిపెండెంట్ పోటీ చేసి చూడొద్దు అన్నాడు. నరసాపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓడి గెలిచిపోవచ్చు కదా, 3 పార్టీలు పోటీ చేస్తే ఈజీ. అసలు నేనే సొంతంగా గెలిచానని చెప్పుకునే పెద్ద మనిషి ఆయన ఒంటరిగా ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు కదా. కాబట్టి ఇండిపెండెంట్ పోటీ గెలుస్తాడు కదా, ఇండిపెండెంట్ గా పోటీ చేయమను. రేపటి నుంచి తెలుగుదేశం ఆ 3 ఛానల్ ఏంటంటే జగన్తో అమ్ముడు పోయాడని చెప్పేస్తాడు. ఒక్కరోజే 24 గంటలు తేడా లేదు, 3 ఏళ్ళు ఉపయోగించుకున్న వ్యక్తి. కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఎపిసోడ్ మొత్తం వ్యక్తులకి పార్టీలకి పెద్ద గుణపాఠం. వ్యక్తులకి ఎట్ట గుణపాఠం అంటే ఒక పార్టీలో గెలిచాడు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, లేదా ఇరిటేట్ చేయొచ్చు. కానీ ఒక 2-3 ఛానల్లో కూర్చొని ఢిల్లీలో కూర్చొని 24 గంటలు హరికథల్లాగా చెప్పుకుంటే ఇదే ప్రపంచం అనుకుంటాడు ఆయన. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసే శాస్త్రం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ శత్రువులుగా మారిపోయారు, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేశారు. కమెడియన్ షో చేస్తా ఉంటే ఎంజాయ్ చేస్తారు, ఆయన సమర్థించే వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా తిడుతున్నాడు జగన్ ని, చాలా హ్యాపీగా ఉంది అని ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేసుకుంటారు. ఈ శత్రువులుగా మారిపోయాయి, ఎందుకు బయటికి రాకుండా ఆయన పైన పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఈ రోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏం కోరాలి, ఇన్ని రోజులు ఆయన్ని ఎంకరేజ్ చేసిన ఎంజాయ్ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. బీజేపీ నేను అడిగేది, వాళ్ళకేం సంబంధం, వాళ్ళ పార్టీతో ఎప్పుడు లేడు కదా అధికారికంగా. వీళ్ళిద్దరు అడగాలి, 10-19 సీట్లు ఎవరెవరినో అకామిడేట్ చేస్తున్నారు. 19లో మన రఘురామకృష్ణ ఎందుకు ఏముంది, మీరే వాళ్ళిద్దరిని అడగకుండా ఊరి మీద పడి బీజేపీని అడిగితే లాభం ఉంది. ఇంకొక తమాషా నేను చాలా సందర్భాలు అంటాను, తెలుగుదేశానికి పెద్ద సమస్య అంటే ఒక 2 ఛానళ్ళు ఈ క్యాండిడేట్. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి సాయి గారు, జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంపీ సీటు ఇవ్వకుండా చేశాడంట. దీని ద్వారా రఘురామకృష్ణరాజు తెలుగుదేశానికి నష్టం చేసినాడా లాభం చేసినాడా? నష్టం చేశాడు అనుకుంటున్నా. ఎందుకంటే బీజేపీకి ఎందుకు చేరినారు, ఒక బలమైన ఫోర్స్గా ఉంటే జగన్ ఎదుర్కోవచ్చు అని. ఇప్పుడు మీరు మిత్రపక్షం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మాట బీజేపీ ఇంటే ఇంక మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టే మెసేజ్ కిందకి వెళ్దా, తెలుగుదేశం కార్యకర్తలకు కానీ జనసేన కార్యకి వెళ్దా? అంటే పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని రఘురామకృష్ణ లాంటి వాడు మాట్లాడితే ఇంకా అయిపోయింది. ఇంకా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లాభం లేనని అభిప్రాయంకి వస్తే, అరమరికలు లేకుండా వస్తే ఏమవుతుంది, రేపు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. కాబట్టి చూడండి, రేపు బీజేపీకి తెలుగుదేశం ఓట్లు చాలా ట్రాన్స్ఫర్లు కావు. ఇట్లాంటి చర్చ జరిగితే అది బీజేపీ కూడా గమనించాలి. ఎందుకంటే ఇట్లాంటి చర్చ పదే వచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన సీట్ తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు లేదని చెప్పి మాట్లాడితే రేపు ఇట్లాంటి అసహనం వెళ్ళిపోతుంది. బీజేపీ మీద ఇన్ఫ్లుయెన్స్ జగన్ చేశాడని మెసేజ్ వెళ్తే తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, బీజేపీకి అనుమానంతోనే సంసారం అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు అట్లా ఆయన చేసే వ్యాఖ్యలు ఆడికి దారితీస్తాయంటే రేపు ఈ పొత్తులో గందరగోళానికి దారితీస్తే అది వారికే నష్టం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈలేదని నేను అనుకుంటున్నాను. ఈకపోవడం మోసం కాదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెంకటరెడ్డి తర్వాత మాట్లాడతాడు చంద్రబాబు కూడా కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఎందుకంటే ఈయన భరిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి మీద ఉల్టా అయితే ఎట్లా పడితే ఆడు తిడుతున్నాడు, రేపు ఈయనతో ఉల్టా ఆడితే తిట్టడా? బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు జగన్ కన్నా సీన్ ముదురు కదా. కాబట్టి రెండో విషయం, ఇప్పటికే కొడాలానితో బాధపడుతున్నారు బయట నుంచి వచ్చి. ఇప్పుడు మీరు చూడండి, తాడేపల్లిగూడెం సభలో ఈయన రఘురామకృష్ణరాజు అనౌన్స్ చేసిన వెంటనే ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆ సీన్ గారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఎవరు అభ్యర్థి, ఎవరు ఏ సీట్ వచ్చినా నేనే క్యాండిడేట్ ని మళ్ళీ సభ పెడతాను అనగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెవులో మాట్లాడుకున్నారు నవ్వుకుంటూ. ఆ నవ్వు వెనకాల చాలా అర్థం ఉంది. ఇతనికి మళ్ళీ కానీ సీట్ ఇచ్చినామంటే వాళ్ళ పార్టీలో ఇద్దరు ప్రముఖుల నాయకులు కూర్చొని మీ తరపున నేనే క్యాండిడేట్ అంటే బహుశా బాలకృష్ణ గారు అంత ధైర్యం చేయాలి, ఈయన ధైర్యం చేసినాడు.
బట్ ఇప్పుడు ఆయన చంద్రబాబుకి ఇవన్నీ గుర్తుండవా? ఇట్లాంటి క్యాండిడేట్ మనం నెత్తిన వేసుకుంటే బీజేపీ నెత్తిన వేసి వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారని అనుకున్నాడు పాపం. వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఏముందంటే జనసేనలో ఇవ్వకూడదు, తెలుగుదేశంలో ఇవ్వకూడదు, బీజేపీ వాళ్ళు దొరికినారు, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారనుకున్నట్టున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలివైన నిర్ణయం తీసుకున్నాడు, ద్రోహం చేయలేదు. ఎందుకంటే ఇట్లాంటి క్యాండిడేట్ ఎవరు భరించలేరు. కాబట్టి ఇప్పుడు ఆయన ధైర్యం చేయాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి, ఆ 3 ఛానళ్ళు మళ్ళీ లైవ్ ఇవ్వాలి. నిజాయితీగా ఇన్ని రోజులు సపోర్ట్ చేశాయి కదా, ఇండిపెండెంట్ గా సపోర్ట్ చేసి లైవ్ ఇప్పుడే ఆయన అనుకుంటున్నాడు కదా మొత్తం నేనే శాసిస్తున్నానని. ఆ నామినేట్ చేసేమను ఏబిఎన్ స్టూడియోలోనూ ఇంకో 2-3 ఛానల్లో కూర్చొని రోజు అరగంట ఉపన్యాసం చెప్పి గెలిపించేస్తారు కదా ప్రజలు అనుకుంటున్నాడు కదా ఆయన మొత్తం చక్రం తిప్పేస్తున్నానని. కానీ ఇప్పుడు ఆ పని చేయండి, అప్పుడు తెలుస్తుంది ఎవరి విశ్వసనీయత ఏంటో. ఖచ్చితంగా నా అంచనా ప్రకారం ఒక పొలిటికల్ స్క్రాప్ దశకి రఘురామకృష్ణరాజు వెళ్ళాడు కాబట్టే ఏ పార్టీ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇస్తాడు. ఇస్తే అది వాళ్ళకి నష్టం చేస్తున్నట్టు అవుతుంది తప్ప ఇంకోటి కాదు. రైట్. వెంకటరెడ్డి గారు, వాస్తవానికి మీరు సస్పెండ్ చేయలా, స్టిల్ నౌ మీ పార్టీ ఎంపీ, ఇప్పటికైనా ధైర్యం చేయగలరా ఆయన సస్పెండ్ చేయడానికి? కానీ లేదా పోనీ మీరైనా సీట్ ఏమన్నా ఇస్తారా? అనకాపల్లి ఖాళీగా ఉన్నట్టుంది మీకు. సాయి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చినప్పుడు అడగల అదేంది నరసాపురం సిట్టింగ్ ఎంపీకి సీట్ ఇవ్వట్లేదని. పాపం బీజేపీ లిస్ట్ రాగానే రఘురామకృష్ణరాజుకి సీట్ రాలేదనేటటువంటి డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఇందాక కూడా శ్రీనివాస్ చౌదరి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అని చెబుతున్నారు. మొన్న ఈ మధ్య కూడా సార్ మా సీట్లు అనౌన్స్ చేసినా కూడా ఆయన తెలుగుదేశం ఛానల్ డిబేట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడతారని వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఏది మేము సీట్లు అనౌన్స్ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అయ్యేదాకా ఈ టర్మ్ దాకా ఆయన మీరు సస్పెండ్ చేయలేదు కాబట్టి మీ ఎంపీనే. అంటే మేము ఎంపీ అభ్యర్థిగా వేరే వాళ్ళని అనౌన్స్ చేసినాక అభ్యర్థి కూడా వాళ్ళు సస్పెండ్ చేయనట్టు మీ పార్టీనే అవుతారు. ఇంకోటి అనకాపల్లి ఖాళీగా ఉంది, మీకు ఒకటే అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఈయనకి కోపం ఉంటే ఎంత అగ్రెసివ్ గా మాట్లాడతాడో మీకు 4.5 ఏళ్ల నుండి మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి శుభ్రంగా మీ పార్టీలో చేర్చుకుంటే వాళ్ళ మీదకి వెళ్తారు కదా. ఆయన కూడా మా 24 ఎంపీలు అనౌన్స్ చేసినప్పుడు నా సీటును మళ్ళీ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆయన గొడవ చేయలే అక్కడ. ఇదో పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఏంటంటే బీజేపీ లిస్ట్ లో ఆయన సీట్ ఎక్స్పెక్ట్ చేశాడంట, ఆ లిస్ట్ లో రానియకుండా సోము వీర్రాజు గారు అడ్డుకున్నారంట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్పి ఆరోపణలు చేశాడు. సోము వీర్రాజు గారే పాపం ఆయన రాజమండ్రి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన సీట్ ఆయన తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఆయన ఇంకోలో చెప్పి సీట్ ఆపే పరిస్థితిలో ఉంటారు. సార్ చిన్న రాజకీయాలకి మనలాగా చిన్న ఆలోచించే వాళ్ళకి కూడా అర్థమయ్యేటటువంటి అంశం కదా. రెండు రాజకీయ ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యానాలని నేను ఏకీభవిస్తూ ఇంకోటి కంటిన్యూ చేయదలుచుకున్నా. రాజకీయాల్లో ఒక స్క్రాప్ ని అక్కడ పక్కన పెట్టుకుంటారు తప్ప నెత్తి మీద ఎక్కించుకోరు కదా. పక్కన పెట్టుకొని ఆ చెత్తను అవసరమైనప్పుడు ఎవరి మీదకి ఒకళ్ళు ప్రయోగించుకొని వాడుకుంటారు. అట్లానే ఒక ఐటమ్ లాగా ప్రయోగించుకుంటున్నారు మిగిలిన రాజకీయ పార్టీలు. అన్నీ 3 రాజకీయ పార్టీలు. ఇప్పుడు బీజేపీ ఏమంటది, రఘురామకృష్ణరాజు చాలా గొప్పవాడు అని చెబుతున్నాడు ఇందా రామ్ కుమార్ గారు. ఏది మాకు ఇంకో 7వ సీట్ ఇస్తే 7వ సీటు రఘురామకృష్ణరాజుకి ఇచ్చేస్తామని చెప్పేస్తున్నారు. ఈయన తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, 4 ఉన్నాయి కదండి, 4లో ఏమన్నా ఆలోచించి ఇస్తారేమన్నా అంటున్నారు. జనసేన రేపు పొద్దున మీరు డిబేట్ లో పిలిచి అడిగితే మాకు ఇంకో 3వ సీట్ ఏమన్నా ఇస్తే దాంట్లో ఏమన్నా ట్రై చేస్తామని అని చెప్తారు. అంటే రాజకీయాల్లో ఒక ఐటమ్ లాగా వాడుకొని 3 పార్టీలు వదిలేసినాయి అంతే తప్ప నెత్తి మీద తీసుకొని వచ్చి మేము పెట్టుకోము అనేది క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు. అంటే రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టించడానికి మేము 3 పార్టీలు అవసరమైనప్పుడు వాడుకుంటాం అంతే తప్ప ఆయన మేము ఎప్పుడు అడగల పాప. ఎవరు సార్? బీజేపీ ఇంతవరకు ఎప్పుడు తిట్టలేదు ఆయన చేత. తిట్టిపోవడం వాళ్ళు అనేక సందర్భాల్లో బీజేపీ ప్రతినిధులు మాట్లాడారు కదా సార్, రఘురామకృష్ణరాజుకు మేమేదో అన్యాయం చేశామని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నాడని ఇవన్నీ ప్రస్తావించినప్పుడు మీరు సస్పెండ్ అందులో తప్పేం లేదు. కాదండి, ఓ పార్టీ నుంచి గెలిచి ఈ విధంగా మాట్లాడటం తప్పని చెప్పి ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలా. ఈ విధంగా వెళ్ళి తెలుగుదేశం అధికార ఛానల్లో అధికార ప్రతినిధిగా కూర్చొని మాట్లాడుతున్నాడని ఏ రోజు మాట్లాడాలి. కాదు సార్, 3 పార్టీల వర్షన్ ఒకటే, దాంట్లో అవునన్నా కాదన్నా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ స్పష్టంగా రఘురామకృష్ణరాజుకి సీటు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదని కూడా తెలుగుదేశం సోషల్ మీడియా కూడా కొంత ప్రశ్నిస్తుంది. బీజేపీ ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా తెలుగుదేశం సోషల్ మీడియా అడుగుతుంది. ఈరోజు ఫస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం సోషల్ మీడియా కూడా ఆ విధంగా అడుగుతాం. ఇంకా 4 సీట్లు ఉన్నాయి కదా, ఆ 4గిట్లో ఏదో ఒకటి అన్న ఇవ్వండి, లేదంటే ఈ పోరాట యోధుడిని మనం మిస్ చేసుకుంటే అసలు ఈ రాష్ట్రానికి ఈ దేశానికే విఘాతం కలిగిద్ది, ఈ దేశ ప్రయోజనాలు దెబ్బతినిపోతాయి ఈయనకి సీట్ ఇవ్వకపోతాయి అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ తెలుగుదేశం మీడియా సోషల్ మీడియా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరే మొదటి 13 లిస్టులో మరి రఘురామకృష్ణరాజుకి ఇవ్వచ్చుగా, పక్కన ఏలూరు ఖాళీగానే ఉంది కదా సార్. ఆ రోజు
ఎక్కడో పుట్టా సుధాకర్ యాదవ్ తీసుకొని వచ్చే బదులు ఏలూరుకి పెద్ద నరసాపురానికి దగ్గరే కదా, పక్క జిల్లానే కదా, మరి అది ఆ సీట్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? లేదంటే మరి ఇప్పుడు జనసేన కాకినాడ దగ్గరే కదా నరసాపురానికి, పక్కనే కదా, మరి అది ఎందుకు వాళ్ళు అనౌన్స్ చేయలేదు? మరి బీజేపీకి సంబంధించి అంటే వాళ్ళు సభ్యత్వం లేదని చెప్పారు. సభ్యత్వం లేని వాళ్ళకి చాలా మంది సీట్లు ఇచ్చారులే సార్. దాని గురించి మనం డెప్త్ గా వెళ్తే మళ్ళీ సబ్జెక్ట్ డివేట్ చేరకుండా ఇవ్వలేదు ఎవరికి. మాధవి లత గారు ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? హైదరాబాద్ పట్టించునే ఉందండి, బీజేపీలో లేదు సార్, యాక్టివిటీస్ సంస్థల్లోనే ఉంది. బీజేపీలో జాయిన్ అవ్వకుండా కూడా ఆమె సీట్ ఇచ్చారు. పొద్దున పూట జాయిన్ అయినా మధ్యాహ్నం సాయంత్రానికి అనౌన్స్ చేశారు ఎవరికి? వరప్రసాద్కి. తెలుగుదేశం వాళ్ళు అయితే అసలు బీజేపీ అధికార ప్రతినిధికి ఇచ్చారు బాపట్లలో. పక్క రాష్ట్రంలో బీజేపీ అధికార ప్రతినిధికి తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇచ్చారు. మీరు కర్ణాటక నుంచి తీసుకొచ్చి శాంతకి ఇవ్వలేదు బీజేపీ నాయకులు అంటే వాళ్ళు ఆ మాట అంటున్నారు కాబట్టి, ఎందుకు మాలో సభ్యత్వం లేదు, లేనప్పుడు మేము ఎందుకు ఇస్తాము సీటు అని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి నేను ఇది ప్రస్తావిస్తున్నా. అవన్నీ ఊరక రాంగ్, వాళ్ళు ఇవ్వదలుచుకుంటే 100% ఇస్తారు. ఏముంది సార్, మధ్యాహ్నం వెళ్ళి కలుస్తాడు నడ్డా గారిని, ఒక గంట తర్వాత రిలీజ్ చేస్తారు పేరు, అంతే కదా, సింపుల్ కదా, దాంట్లో పెద్ద విషయం ఉంది. కనీసం వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి నాకు తెలిసి. అంటే ఇతనితో అనవసరంగా ఎందుకు, ఇతను కాంట్రవర్సీ పర్సన్, ఏది పడితే అది మాట్లాడతాడు, కులాల మధ్య ఘర్షణ వాతావరణం రేకిస్తాడు, దానివల్ల మనకు నష్టం తప్ప లాభం ఉండదు అనేది మీకు 3 రాజకీయ పార్టీలు చేసినటువంటి ఆలోచన. అందుకనే మీరంటే మీరేవ్వండి, అది మానెత్తిరి ఎందుకు పోతారని చెప్పి 3 పార్టీలు ఒకళ్ళొకళ్ళు మీరేవ్వండి అనుకొని ఎవరు ఇవ్వకుండా పోయింది. ఇప్పుడైనా గ్రహించాల్సిందేంటి, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్ళు లేదంటే వాళ్ళ కూటమి నేను మిమ్మల్ని వాడుకొని వదిలేసింది. ఇప్పటికైనా తత్వం బోధపడితే మంచిదే, లేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే విధంగా మాట్లాడుతూ వెళ్తే పూర్తిగా నష్టపోయేది రఘురామకృష్ణ. అది ఇప్పటికే ఉన్నది పోయింది. అనకాపల్లి మీరు ఏమన్నా ఇస్తారా లేదా ఆయనకి? నేను అడిగింది ఎందుకు ఇస్తాను సార్ అనకాపల్లి? అసలు ఇప్పుడు అలా కాదు, అక్కడ బాధితుడు అయినప్పుడు మీ దగ్గరికి తీసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద విరుచుకు పడతారు కదా, రోజు సాక్షికి పనికి వస్తాడు. అప్పుడు ఆయన బొమ్మ పెట్టుకొని గెలుస్తాడు కదా సార్, ఇండిపెండెంట్ గా ఇచ్చుగా. నేను నా రక్తం దారపోసా, నా బొమ్మ చూసి ఓట్లేసారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసేసారా, ఛాలెంజ్ విసురుతున్నా, అసలు నా బొమ్మ చూసి ఓట్లేస్తారు ఎవరైనా నరసాపురంలో అన్నాడు. మరి ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసేయచ్చుగా, ఆయన బొమ్మ చూసే ఓట్లేస్తారు అనుకున్నప్పుడు ఈ 3 బొమ్మలు ఎందుకు? మోడీ బొమ్మ. యుద్ధ వ్యూహంలో శత్రువుకి శత్రువు మిత్రుడవుతారు. ఇప్పుడు మీకు శత్రువు, ఆయన పని జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి వాళ్ళ మీద కోపం ఉంది, ఎందుకంటే సోమవీర్రాజు ఈ పేర్లు కూడా వాడాడు కాబట్టి ఇప్పుడు మీరు తీసుకుని అనకాపల్లి ఇస్తే వాళ్ళ మీదకి వెళ్తాడు కదా. ఇష్టపడలే మేము అట్లాంటి వ్యక్తి గురించి డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడలే. మళ్ళీ మీ సీట్ గురించి డిస్కషన్ వద్దని చెప్తున్నాను. నా పర్సనల్ అభిప్రాయం అవచ్చు, పార్టీ అభిప్రాయం కూడా దాదాపుగా ఇంచుమించుగా అదే ఉంటది. కాబట్టి అలాంటి వ్యక్తిని వాళ్ళు మీరు తీసుకోండి మీరేవ్వండి అన్నాళ్ళు, మళ్ళీ మేము తీసుకుని మేము ఇస్తాం అట్లాంటి వ్యక్తులకి సార్. మేము ఎట్లా ఇస్తాం? సో ఒకసారి ఇచ్చే తప్పు చేసాం అంటున్నాం కదా, ఒకసారి తెలియకుండా ఆ వ్యక్తికి ఇచ్చే తప్పు చేసాం. ఎందుకంటే 2014లో మా దగ్గర ఉన్నాడు, మేము సీట్లు ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఏది ఆయన 7 అసెంబ్లీలో నరసాపురం పార్లమెంట్ లో ఈయనకి సరే సీట్ ఇస్తామని చెప్పాం 2014లో. బట్ ఆ పార్లమెంట్ లో ఉన్న 7 అభ్యర్థులు ఈయన చెప్పిన వాళ్ళకి ఇవ్వాలంటే అటు కుదరదమ్మా, మన దగ్గర అవన్నీ కుదరవని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు వెళ్ళిపోయాడు, అప్పుడు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీ వాళ్ళు సీట్ ఇవ్వాలి, గోకరాజు గారికి ఇచ్చారు సీటు పొత్తులో భాగంగా. తర్వాత తెలుగుదేశం ఏంటంటే 2014 సరే ఆయన 7 సీట్లు పార్లమెంటరీ పరిధిలో సీట్లన్నీ నాకు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆ రోజున అటు వెళ్ళాడు. ఇవాళ అట్లాగే తెలుగుదేశంలో తన మాట వినలేదని కేసీఆర్ నాని 7 సీట్లు తను చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదని మీ దగ్గరకు వస్తే మీరు ఆయనకి సీట్ ఇచ్చారు, అది స్పెషల్ సార్. ఒకటి కేసీఆర్ నాని గారు ఆయన 7 సీట్లు చెప్తే 7 సీట్లు వాళ్ళు ఇవ్వలేదు, మేమేమన్నా ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చాం ఇచ్చారు కదా. సాయి గారు ఆ విషయంలో స్వామిదాస్ గారి పేరు ఆల్రెడీ ముందు నుంచే ఉంది. స్వామిదాస్ గారు ముందు నుంచే ఉన్నారు, ముందు నుంచే కాంటాక్ట్ లో ఉన్నారు. బట్ తర్వాత కేసీఆర్ నాని గారు కూడా పార్టీలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఇద్దరు కలిపి జాయిన్ అయినటువంటిది. ఇంకా నేను స్వామిదాస్ గారు ముందు జాయిన్ అయ్యారు అట్లా అనుకుంటే. కేసీఆర్ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇంకా జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వక ముందే స్వామిదాస్ గారు జాయిన్ అయ్యారు ఆల్రెడీ పార్టీలో. సో స్వామిదాస్ గారు ముందు నుంచే ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన వాళ్ళకి మనం సీట్లు ఇచ్చాము ఇవ్వలేదు అనేది అసలు అది సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఇద్దరు లక్షణాలు పట్టుండాలి అని కోరుకున్నారు నియోజకవర్గం మొత్తం మీద. లేదు సాయి గారు, ఇప్పుడు ఆ బేస్ లో మీకు వేమిరెడ్డి గారు అదే అయింది కదా. అంతే, వేమిరెడ్డి గారు వాళ్ళ భార్యకి అడిగారు సీటు, అట్లానే నెల్లూరు ఇంకోటి మార్చమన్నారు, ఇంకో సీటు మార్చమన్నారు, అట్లా 3 సీట్లు మార్చమన్నారు. అలా కుదరదు అన్నాం. సో వాళ్ళ భార్యకి ఆయనకి సీట్లు అక్కడ తెలుగుదేశంలో కన్ఫర్మ్ చేశారు, అటు వెళ్ళిపోయారు. సరికి అట్లా పోయేవాళ్ళు పోతారు, దాని గురించి పెద్ద డిస్కషన్ చేయదలుచుకోవాలి. ఇప్పుడు ఒక పాయింట్ స్పష్టంగా ఏంటంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు రఘురామకృష్ణరాజుని వాడుకొని వదిలేశాయనేది మాత్రం స్పష్టంగా వాళ్ళ సోషల్ మీడియాలో
చెప్తున్నటువంటి దానికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తాను. రైట్. రామ్ కుమార్ గారు, ఇప్పుడు ఒకటేంటంటే పొత్తులలో తిరుగుబాట్లు అన్నటువంటిది క్రిందసారి మీరు ఫేస్ చేశారు. 13 సీట్లలో మీకు 3 చోట్ల రెబల్స్, అంతకుముందు 1999లో కూడా 25 చోట్ల మీకు 12 మంది రెబల్స్. అది ఓట్ల చీలికకు కారణమైంది, అక్కడ ఓటమికి కారణం అవుతుంది. ఇప్పుడు నరసాపురం గనక రఘురామకృష్ణరాజే గనక రెబల్గా పోటీ చేస్తే విజయావకాశాలు దెబ్బతింటది కదా. మరి అదేమన్నా మాట్లాడటం రఘురామకృష్ణరాజుతో ఏమన్నా మీ పార్టీనో వాళ్ళ పార్టీనో మాట్లాడడం ఏమన్నా జరుగుతుంది మీ కూటమి తరపున కానీ? ఏమంటే దానికన్నా ముందు వెంకటరెడ్డి గారు మేము వాడుకుని చేస్తాం రఘురామకృష్ణరాజు అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. ఆయన ఎంపీ కాదు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఆయన ఎంపీ ఇచ్చి ఇప్పుడే చెప్తారు 2014లో అలా చేశారని. మరి చేసినప్పుడు 19లో ఇచ్చింది మీరు కదా. మేము ఎక్కడ వాడుకున్నాం? ఆయన మా పార్టీ కాదు, మీ పార్టీ ఎంపీ, మీరు వాడుకున్నారు. అయితే ఇంకోటి కూడా చెప్తున్నారు, ఆయన తిడుతుంటే మేము వెళ్ళి సపోర్ట్ ఏమండి, ఆయనకి ఆయన అధినేతకి పడలేదు, ఆయన తిట్టాడు, తిడుతుంటే మేము చూస్తున్నాం. ఆయన చేసే మాకు కొన్ని అవినీతి పనులు కొన్ని ప్రజల కోసం నచ్చని విషయాలు ఏవైతే ఉన్నాయో మేము సీఎం గారిని కొన్ని అడుగుతుంటే అందులో విషయాలు ఆయన కూడా అడుగుతున్నాడు అనుకోండి, మాతో పాటు ఆయన అడుగుతున్నాడు అనుకున్నాం. కానీ ఆయన మేము ఎందుకు నువ్వు వైసీపీ నుంచి వచ్చావు, నువ్వు వైసీపీని ఎందుకు తిడతాం, మేము ఎందుకు అడుగుతాం? సాయి గారు చెప్పండి. మీరు ఇప్పుడు అన్నారు మా పార్టీ అంతర్గతంగా ఏమైనా జరిగితే మమ్మల్ని అడిగితే మేము క్వశ్చన్ చేస్తాం. ఇవన్నీ మాత్రం ఇప్పుడు చూడండి, ఆయన కూడా మా మీద తోసేస్తున్నాడు తెలివిగా వెంకటరెడ్డి గారు. సార్ ఆయన మీ పార్టీ మీ లిస్ట్ వచ్చినాక ఆయన గొడవ చేశారు సార్. అందుకనే మరి ఇప్పుడు నేనేమన్నాను, వచ్చినాక కాదు, ఒక్క మాట దయచేసి నేను ఇంటరప్ట్ చేయదలుచుకోవాలా. తెలుగుదేశం లిస్టు 13 వదిలినాక దీంట్లో నరసాపురం ఎందుకు ఇవ్వలేదని ఆయన అడగలా. జనసేన 2 అభ్యర్థులు చేసినాక ఏంటి మీరు 3 ఇవ్వడం అడగలా. ఆయన అడుగుతున్న మిమ్మల్ని. అంటే నరసాపురం అనేది బీజేపీకి ఫిక్స్ చేశారు, బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తాడు అనేది ఆయన ఫిక్స్ అయినాక మరి మీరు వాడుకోలేదంటే దానికి ఆయన ఫిక్స్ అవుతే మేము వాడడానికి లింక్ లేదు. ఇప్పుడు కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే కన్విన్స్ కాలేదు. ఆయన ఫిక్స్ అవుతే మేము వాడుకోవడం ఏంటి? ఆయన టికెట్ కావాలని భారతీయ జనతా పార్టీని అడిగినట్టు మీరు చెప్పిన లెక్క అయితే ఇవ్వాలా లేదా అనేది అధిష్టానం డిసైడ్ చేయాలి. అంటే అసలు అడగలేదు, మేము ఎక్కడ వాడుకున్నాం అసలు అన్నట్టు. ఎవరండి స్పీకర్ గారితో బీజేపీ అమిత్ షా గారు బాగా రెగ్యులర్ గా కలుస్తా ఉంటాడు. కాదు, ఇప్పుడు మీ సీఎం గారు కూడా పైకి వెళ్ళి కలుస్తారు, సోషల్ మీడియా అంతా వైఎస్ఆర్సీపీతో బీజేపీ కలిసిపోయింది అంటారు. కానీ సీఎం పిఎం ఒక రిలేషను, ఈయన కూడా పైన వాళ్ళని అమిత్ షా గారిని కలిపితే ఒక ఎంపీగా హోమ్ మినిస్టర్ కలవచ్చు. ఆయన సీఎం గారు నన్ను కొట్టారు, సెక్యూరిటీ పర్పస్ కావాలి, సెక్యూరిటీ కావాలని అడగడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళొచ్చు. రకరకాల కారణాల్లో ఆయన చూశారు కదండి, మధ్యలో నిలబడి వెనకాల సెక్యూరిటీలు పెంచిన తర్వాత రిలీజ్ చేసిన ఫోటోలు, దానికోసం వెళ్ళారేమో. మీకు నాకు తెలియదు కదండి గదిలో ఏం మాట్లాడారో. దానికోసం మేము ఎక్కడ వాడుకునే టోటల్ ఎపిసోడ్ లో సాయి గారు పోనీ మీకేమైనా అనిపించిందా మేము వారి ద్వారా అదే చెప్తున్నాను నేను. మేము వాడుకోవడం కాదు, మోడీ గారికి బాబు గారు కూడా వాడుకోలేదు. బాబు గారి కోసం ఆయన కష్టపడ్డారు అంతే. బాబు గారి కోసం శ్రీనివాస్ చౌదరి గారు ఎట్లా కష్టపడతారో అట్లా కష్టపడ్డారు ఆయన అంతే. ఇప్పుడు నేను అదే ఇప్పుడు ఇది మోడీ గారికి ఈ దేశంలో అమితమైన ప్రేమ అభిమానాలు పెరిగిపోయినాయి. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా అందరూ కూడా ఆయన ప్రేమిస్తున్నారు. అందరూ కూడా మేమే కావాలని అనుకుంటుంటే మేమెక్కడ కాదు. అది అంటే ఇప్పుడు టోటల్ గా ఈక్వేషన్ అలా వచ్చిందండి ప్రస్తుతం మోడీ గారి మీద, ప్రపంచంలోనో దేశంలోనో రాష్ట్రంలోనో. కాబట్టి అందరూ మాయంగా చూస్తున్నారు. రానోళ్ళకి అల్లానేమో మళ్ళీ ద్వేషం, వాళ్ళని ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించట్లేదు ఈయనని. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే మేము సీట్ ఇవ్వాలి అనేది మాత్రం మళ్ళీ వెంకటరెడ్డి గారు చెప్తున్నాం. మేము సీట్ అడిగితే మమ్మల్ని అడగచ్చు. ఇప్పుడు ఆయన పోని నేను బీజేపీకే కంటెస్ట్ చేస్తున్నాను, బీజేపీలో జాయిన్ అయ్యాను, బీజేపీయే నాకు ఇవ్వాలి అని కూడా ఆయన అక్కడ అన్నారు. సాయి గారు 3 పార్టీల్లోనూ ఎక్కడి నుంచైనా అన్నారు. మమ్మల్ని ఒక్కళ్ళే మీరు ఎందుకు చేస్తున్నారు అనేది నా వెర్షన్. కరెక్ట్, మంచి పాయింట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడే ముగ్గురు బాధ్యులే. మీరు ఇన్నేళ్ళు నాకు తెలిసి చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నట్టున్నారు. ఇట్లా నేను ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తాను, పొత్తుల్లో ఎవరికిచ్చినా వాళ్ళు నాకు సీట్ ఇవ్వాల్సిందే, ఇస్తారు అన్నటువంటి కాన్ఫిడెన్సో లేదంటే గనక అతి విశ్వాసమో ఆత్మవిశ్వాసమో, లేదా అట్లా సీట్లు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాజకీయ చరిత్రలో? సాయి గారు, శ్రీనివాస్ చౌదరి ఒక్క 10 సెకండ్స్ అండి. ఇది కూడా అయ్యేలోపు ఇంకొక మాట. ఇప్పుడు ఫస్ట్ మాకు మోడీ గారు రాకముందే జనసేన టీడీపీ ఒక సభ పెట్టారు. ఆ సభకు కూడా ఆయన వెళ్ళారు.
ఆ టైంకి మేము ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఒత్తిడి టాక్స్ జరుగుతున్న మాట వాస్తవమే. ఈ రోజు వాస్తవం అంటారు, ఆ రోజు నాకు తెలియదు అన్నయ్య. ఆ రోజు ఆ సభలో కూడా ఆయన వెళ్ళి ముగ్గురు కలుస్తున్నాయని ఆయన డిక్లేర్ చేశారు, క్యాండిడేట్ నేనే ఉంటానని ఆయన డిక్లేర్ చేశారు. ఆ రోజుకి మేము సాక్షులమా చెప్పండి, ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళందరికీ? ఆ రోజుకి ఆయన వెనకాల ఉన్నది ఎవరో? ఆ రెండు పార్టీలు. మేము ఎలా బాధ్యులు అవుతామని దీనికోసం ఇప్పుడు పురుషోత్తం గారు అంటారు మీ ఓట్లు కూడా పోయే అవకాశం అన్నారు. ఏమంటే ఇది నాకు అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇందులో మా రెస్పాన్సిబిలిటీ కానీ మా ఫింగరింగ్ ఎక్కడైనా ఉందా? చాలా క్లీర్ గా వెళ్తున్నాం మేము ముందుకి. అంటే అని కాదు, మీ అందరికి పొత్తు కుదిరిచింది ఆయన, దాంట్లో ఒక భాగం. అసలు పొత్తు అయిపోతుందని ముందు అనౌన్స్ చేసింది ఆయన. ఏమండి ఇంకొకటి, మీరిద్దరూ కూడా మరీ అసలు కాదు వెంకటరెడ్డి గారు, అసలు ఆయన తారాస్థాయికి వాడుకుని ఇప్పుడేమో ఆయనేమో నా నోటితోనే అనలేను, కానీ మీ ఇద్దరు కూడా ఆయన అనలిస్ట్ అయి ఉండి క్లీన్ గా సెంట్రల్ లైన్ మీద ఉండాల్సింది ఒక పాయింట్ ఇటు వచ్చే స్క్రాప్ అని అంటాం. ఎంతవరకు న్యాయం అండి సాయి గారు? స్క్రాప్ గారు మంచి వ్యక్తే కదన్నా, ఇంకో సీటు వెంకటరెడ్డి గారు ఇలా చూడండి, రాజకీయంగా మీరు కామెంట్ చేయడంలో తప్పలేదు. 100% అగ్రీ విత్ యు. మీరు వారిని ప్రశ్నించడంలో తప్పలేదు. బైక్ మాత్రం భలే ప్రేమలు చూపిస్తున్నారు కానీ లోపల మాత్రం సీటు మాత్రం ఎవరే ఇలా అయితే మేమేం చేయలేం సాయి గారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు సార్? ఇక్కడ నాకు తెలిసి ఇలా డిమాండ్ చేసి సీట్లు ఇస్తున్న నాకు తెలిసి నార్మల్ ఎవరు లేరు. నాకు ఖచ్చితంగా మా ఏరియాలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ నాకే ఇవ్వాలి, నేనే డిసైడ్ చేశాను, ఎవరు వచ్చినా నాకు కానీ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. గతంలో కూడా ఎప్పుడు నేర్చుకోలేదు ఇస్తున్నట్టున్నా. అయితే ఆయన నమ్మకం ఆయన నుండి ఏమో ఇస్తారని అది కొంచెం మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో పార్టీలో ఆయన జాయిన్ అవ్వాలి, ఆ సభ్యత్వం తీసుకోవాలి, కార్యక్రమం నిర్వహించాలి, తర్వాత ఆ పార్టీ నుంచి సీట్ తీసుకోనేది జనరల్ ఏ నాయకుడైనా మారితే అది చేస్తారు. ఇప్పుడు వరప్రసాద్ గారు తిరుపతి నుంచి మారినా కూడా ఆయన ఆడ పార్టీలో జాయిన్ అయ్యి తీసుకున్నాడు. సో అట్లాంటి సత్సంప్రదాయాలు ఉన్నాయి. కానీ మీరు 3 పార్టీలు ఎవరు వచ్చినా సరే మా ఇంటికే రావాలి, మా ఇల్లు తప్ప ఇంక వేరే ఇల్లు లేదు, మీకు వేరే ఆల్టర్నేట్ కూడా లేదు అని డిమాండ్ చేసే సిచ్యువేషన్ లో నాకు తెలిసి రాజకీయ నాయకులు ఉండరు. ఉండినా అది వర్కౌట్ కాదు. దానివల్ల అధినేతలు ఫీల్ అవుతారు స్టేజ్ గా కూడా. ఎందుకంటే మా పార్టీలో డెసిషన్ కూడా నువ్వే చెప్పేస్తావా అంటారు ఎవరైనా. అది కొంచెం సార్ చెప్పండి సార్ చెప్తున్నారు. ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు వాస్తవంగా చంద్రబాబు గారు హామీ ఇవ్వడం వలన జగన్ మీద పోరాడారా, జగన్ మీద పోరాడుతున్నారు కాబట్టి చంద్రబాబు గారి దగ్గరికి తీశారా? లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనే ఆయన పోరాటం స్టార్ట్ చేశాడు. సో ఆయన స్టార్ట్ చేసినప్పుడు మేమేం ఆయన్ని ఎంకరేజ్ చేయాల. ప్రశ్నిస్తున్నాడు, ఆయన ప్రశ్న సమాధానం చెప్పండి. చెల్లెలు కూడా ప్రశ్నిస్తా ఉంది, ప్రశ్నించమని చెప్తా ఉన్నాం. మేము వాళ్ళు అడుగుతున్నారా, షర్మిలా గారు మేము చెప్పాము ప్రశ్నించమని చెప్పి, సునీత గారు మేము చెప్పామా, అది అనలేం కదా. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు కూడా ఆయన వ్యతిరేకత మాట్లాడడం మొదలు పెట్టాడు. సో మీరే అన్నారు శత్రువు మనకు మిత్రుడు అని. ఆయన కూడా మాట్లాడతారు, ప్రశ్నించండి, ఆయన సమాధానం చెప్తారు. దాంతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం పరిణామాలు జరిగి మీరు చూశారు. ఏమైతే కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం పోటీ చేయాలనుకున్న సంకల్పం మంచిదే, కానీ పోయే దారి కరెక్ట్ గా లేదు. ఏదో ఒక పార్టీకి వెళ్ళి ఆడ ఉండి వాళ్ళ కార్యక్రమాలన్నీ ఓకే చేసుకున్న తర్వాత వచ్చి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ అనలేను. కానీ ఆయన అనుకున్న ఎయిమ్ ని ఒక రూట్ తీసుకురాలేదు. ఎవరైనా సరే నాకు ఇస్తారులే, అది నేనైనా మీరైనా, అది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. కాబట్టి అలానే ఫీల్ అవుతారు అధినేతలు కూడా. ఎందుకంటే ఇందిరాగాంధీ ముందున్నాం, సోనియా గాంధీ ముందున్నాం, మీరేదో నాకే ఇవ్వాలి సీటు, మీరు ఇచ్చే సమస్య లేదని చెప్పలేరు కదా. అదే కదా మోడీ గారి ముందర సీట్ ఇస్తే నాకు ఇవ్వాలి, వేరే ఆ ఏరియాలో నీకు వేరే అవకాశం లేదు, ఆప్షన్ లేదని చెప్తే పర్సనల్ గా కూడా హట్ అవుతారు చాలా మంది. కాబట్టి ఆ సభల్లో మాట్లాడడం అనేది కూడా నాకు తెలిసి గతంలో ఏ లీడర్ కూడా ఏదైనా చెప్పలేదు సార్. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలియలేదు, ఎందుకంటే ఎంత మోడీ పార్టీ నాయకులు కూడా ఏమైనా మాట్లాడరు, ఎందుకంటే పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉంటారు. కాబట్టి అది ఎందుకో ఆయన స్వయంకృపాతంగా మారింది. సరే, పరిష్కారం అనేది చూడాలి, వెయిట్ చేయాలి. అది మంచికి దారి తీస్తుందా, చెడు దారి తీస్తుందా. కానీ కొంతవరకు ఆయన చేసిన సర్వీసులు, అక్కడ ప్రాంతాల్లో ఉన్న పట్టు, వాళ్ళకున్న అంటే వాళ్ళ రాజులు సంబంధించిన వ్యవహారాలను కూడా కొంత కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఇండిపెండెంట్ గా నిలబడే అవకాశం ఉంటుందేమో, ఏవి లేకపోతే అని కూడా అనుకుంటున్నా. సో ఆ దిశగా నేను అడుగులు వేయచ్చు భవిష్యత్తులో. అంటే ఏ పార్టీ ఇండిపెండెంట్ పోటీ చేస్తే మాకు నష్టం చేసేద్దామని ఎలా చౌదరి గారు మేము ఉన్నాం కదా. ఒక మాట ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ మాట్లాడండి. ఒక్కటే చెప్పాను సార్, అదే అది కంప్లీట్ చేయగానే ఆవేశపడిపోతాయి. రఘురామకృష్ణరాజు గారిని నేను ఆపగలిగితే ఆపగలవా,
లేదు నా ఆపాలి. జనసేన బీజేపీ ఆపగలరా? ఆపి తీరాలి సార్ మీరు. ఆపి తీరాలి. అలా అనకండి. బాబు గారు చెప్తే ఆగుతారు ఆయన. రామభక్త ఓకే, హనుమాన్. సరే రామ్కుమార్ గారు ఇప్పుడు మీ అభిప్రాయం ఇటువంటి కావచ్చు. విషయంలో ఎందుకంటే మీరు అన్నారా 3 పార్టీలు కలిసి ఆయన ఆపాలన్నమాట. ఇటువంటి విషయంలో అనండి. ఒక్క మాట, నేను మీరు ఒక్క అన్నారు మాట చూడండి, ముగ్గురు కలిసి నేను ఒక్క మాట మళ్ళీ తగ్గించుకోవడం రామ్కుమార్ ఎక్కించుకోవడం గారు. చేస్తారేమో అన్నారు కదా. రామ్కుమార్ ఒక్క మాట గారు, రామ్కుమార్ ఏమంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ పొత్తులో అడ్డంకులు రాకుండా ఉండడానికి మన ప్రయత్నం అంతా మనం చేస్తాం. కానీ సొంత పార్టీలోనే రెబల్ స్టార్. ఇప్పుడు మనం ముగ్గురు కలిసి చెప్పిన నయానా భయానా కూడా కాదు నేను సాధిస్తాను అంటే మొండోడు గొప్పవాడా రాజు గొప్పవాడని నేను ఏం చేయలేము. కాబట్టి పార్టీ సింబల్ ప్రకారం మనం ఓడించి మనం గెలిపించుకోవాలి, కానీ ఆయన చూసి మనం ఇబ్బంది ఇనికి రాలేం కదా. కాబట్టి మేము ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మేము కృషి చేస్తాం. మాకు అనుమానం ఎక్కర్లేదు. మీరన్నట్టే 3 పార్టీలు నయానా భయానా కూర్చొని మాట్లాడతారు, చెప్తారు, అవకాశం ఇస్తారు. ఇంకోసారి ఉందా ఛాయిస్ చూస్తారు. ఆల్టర్నేటివ్ మీరు అన్నట్టు ఎవరన్నా ఏదైనా అవకాశం ఉంటే పార్టీలో నాగమణి బాబు గారో లేదు పవన్ కళ్యాణ్ గారో మీ అధినేతతో మాట్లాడితే పలానా చోట పెడదామని ఆలోచన వచ్చుంటే, అది ఆచరణలోకి వస్తే, అకౌంట్ అయితే, అది అన్ని అయితే క్వశ్చన్ మార్కులే. కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా చేయాలని ఆలోచన కూడా ఈ సాయంత్రం ఏదో మాట ఏదో అన్నాడు, విన్నా నేను కరెక్ట్ ఛానల్లో, అది కూడా కరెక్ట్ తెలియదు, సోషల్ మీడియాలో వచ్చింది. అటువంటిప్పుడు మనం ఏం చర్య తీసుకోవాలో అప్పుడు నిర్ణయించుకుందాం. కాకపోతే ఏంటంటే అది నష్టమే, ఒకరికి మీ జీవితంలో నష్టమే. ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఆయన బీజేపీ మన ఉమ్మడి పార్టీ అభ్యర్థిని ఓడించడానికి నిలబడతాడని నేను అనుకోవట్లా. ఆయన ఇంకో ఆలోచన ఉండొచ్చు. కాబట్టి ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో, అది కొంత టైం పడుతుంది, టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రెబల్ స్టార్ గా వెళ్ళి వేరే పార్టీలో అభ్యర్థులు కూడా నిర్ణయించే స్థాయి నాకు తెలిసి ఆ భారతదేశంలో లేదు. ఆయన ఆ విధంగా వెళ్ళిపోయాడు, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు. సాయి గారు, ఒక రామ్కుమార్ గారు చెప్పిన దానికి నెగిటివ్ కాదు, కానీ ఒక 2 వివరణలు అయితే ఇవ్వాలనుకున్నాం. స్క్రాప్ అనేది ఇంకా పెద్ద పదం దొరకడం నాకు దొరకలా ఆలోచడం. ఎందుకు ఆ పదజాలాలు వాడుతున్నారంటే, బహుశా ప్రపంచంలో కూడా ఇట్లాంటి సంఘటన జరుగుండదు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఏదైతే ఉన్నాడో ఆ బెయిల్ రద్దు చేయమని పిటిషన్ చేశాడు, దాన్ని నేను తప్పట్టు. కానీ ఇదే వ్యక్తి ఇదే కేసులో 5-10 ఏళ్ళ క్రితం ఏం చేశాడు సాయి గారు? జ్యుడిషియరీని డిస్టర్బ్ చేశాడు. ఏబిఎన్ సంబంధించి రాధాకృష్ణ గారు సిబిఐ డైరెక్టర్తో జాయింట్ డైరెక్టర్తో విలేకరికి సంబంధించిన విషయాలకు కంపు చేసినాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన మెప్పు కోసం ఎంత డిస్టర్బ్ చేయాలో అంత డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ ఒక 5 ఏళ్ళ తర్వాత కేసు త్వరగా జరగాలని కేసు వేసినాడంటే ఏమనాలి? అంటే సహజమైన ఫీలింగ్ కదా. ఇప్పుడు ఆయన కోసం అంత త్యాగం చేశాను నేను, నాకు కనీసం ఫ్లోర్ లీడర్ కూడా ఇవ్వలేదన్న కోపం కదా. మీరు నేనేమంటే రాజకీయాల గురించి మాట్లాడుతున్నా, నేను నైతిక విలువల గురించి మాట్లాడుతున్నాను. నేను దిగదారుతానంటే నాకు సంబంధం, దాంట్లో పోటీ పడదలుచుకోవాలా. ఏం విలువలు ఉన్నాయి ఆ వ్యక్తికి అంటున్నాను. ఒకే కేసులో రాజకీయంలో ఎవరికి విలువలు ఉంటాయి సార్? మనకు ఉండాలి కదా, మన వాళ్ళకి లేకపోతే మనం అనలిస్ట్ గాని మనకు లేకపోయినా అనలిస్ట్ గాని కూర్చున్నాం కాబట్టి ఒకే కేసులో ఇంత ఉల్టాగా ప్రపంచంలో ఎవరు చూస్తుంటారు. నాకు అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఇట్లాంటి వ్యక్తిని ఏమనాలి అనేది పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, రామ్కుమార్ గారు చెప్పింది మీ తప్పు చేస్తారని కాదు, మీరు పర్ఫెక్ట్, నేను ఈ విషయంలో అభినందిస్తున్నాను. వాళ్ళకి ఇవ్వకపోవడం ఆయన మీద కోపంతో కాదు, మీరు ఇచ్చింటే ఏమవుతుంది, సభ్యత్వం లేని వాళ్ళకి ఇచ్చిన మీకే నెగిటివ్ అవుతుందనే పాయింట్, మీరు తీసుకున్న స్టాండ్ కరెక్ట్, దానంతా నేను సమర్థిస్తున్నాను. ద సేమ్ టైం ఈయన మాట్లాడే మాటలు అంటే ఇండైరెక్ట్ ఏమొస్తుంది ఈ చర్చల్లో కానీ అనేక సందర్భాలు ఏమొస్తుంది, రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ ఇస్తానని అనుకుంటే ఇవ్వకుండా పోయింది. ఇప్పుడు ఆయన వీడియోలో చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మన సోమవీర్ రాజు గారిని తీసుకెళ్లి చేయించేశాడని చెప్పిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ మీద ఉందన్న మెసేజ్ తెలుగుదేశం కానీ జనసేన కార్యకర్తలు నమ్మితే ఖచ్చితంగా ఎంతో కొంత మీకు నష్టం కదా అంటున్నాను. అది మాకు అది బాగుంటుందని కూడా నేను చేయగలిగింది ఏం లేదు, కానీ మీరు తప్పు చేస్తున్నారని పాయింట్ నేను అనట్లేదు. ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తే అది మీకు మిత్రపక్షాల మధ్య ఒక గ్యాప్, అదే మీకు నష్టం. మీరు నెగిటివ్ మీదే తప్పు చేస్తారని నేను అనట్లేదు. రైట్. వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా ఒకటి చెప్పండి. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అన్నటువంటిది మీకు ఒక గుణపాఠమే కదా. ఎట్లా పడితే అట్లా తీసేసుకోవడం, ఒకప్పుడు కాలు మీద కాలేసి కూర్చుంటే జగన్కి నచ్చదు, అట్లాంటి అహంభావి అని మొట్టమొదట మాట్లాడింది. అసలు జగన్ మీదన డైరెక్ట్గా విరుచుకుపడిన మొట్టమొదటి వ్యక్తిని తిరిగి తెచ్చుకుని ఎంపీ ఇవ్వడం, ఆ తర్వాత 4 ఏళ్ల పాటు అనుభవించడం అన్నటువంటిది మీకు పాఠమే కదా. డెఫినెట్లీ సార్, ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఎవరైనా ఒకసారి పార్టీలోంచి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మారతారని అనుకుంటారు. మారకుండా తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడని ఎవరు అనుకోరుగా. తన ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే, నేను ఇదే విధంగా బిహేవ్ చేస్తాను ఎవరు అనుకోరుగా. అప్పుడు ఇంకోసారి మళ్ళీ జాయిన్ చేసుకోవాలన్నప్పుడు ఆచితూ స్పందించాలి ఆ రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఇదే రఘురామకృష్ణరాజు బీజేపీలో కూడా జాయిన్ అయ్యాడు, ఇదే తెలుగుదేశంలో కూడా జాయిన్ అయ్యాడు, మళ్ళీ తెలుగుదేశాన్ని తిట్టాడు ఎలక్షన్ ముందు. ఇదే పవన్ కళ్యాణ్ నాగబాబుని అయితే మనం చెప్పలేని భాషలో తిట్టాడు ఎన్నికల్లో పోటీ చేసే ముందు.
ఎందుకంటే ఈయన ఏదో మందు దాకా వచ్చాడని ఏదో మొత్తం వీడియోలు చూపించారు కదా ఎలక్షన్స్ ముందు, ఏదో తోలుతా ఉన్న ఫోటోలు చూపిస్తే నాగబాబుని బండబూతులు తిట్టాడు, నాగబాబుని పవన్ కళ్యాణ్ని, మళ్ళీ వాళ్ళనే పొగిడాడు ఇప్పుడు. సో మరి అట్లాంటి వాళ్ళందరికి రాజకీయ పార్టీలు గుణపాఠమే కదా, మాకేంది తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి కూడా గుణపాఠమే కదా. ఆయన చేర్చుకోగలేదు మీకు ఏమైంది కానీ వైసీపీ కన్నా తెలుగుదేశం పర్ఫెక్ట్ కదా, వాళ్ళు ఇలేదు కదా, ఇలా ఇలేదు కదా ఇప్పుడు మాకైతే అసలు పాత్ర లేదు. వెంకటరెడ్డి గారు మీరు మమ్మల్ని కలపద్దు. పురుషోత్తం గారు కూడా ఏకీపిస్తున్నారు. మీరు అసలు 1% కూడా మమ్మల్ని కలపద్దు. మీరు రావు గారు మీరు అవునా కాదా సాయి గారు మీరు చెప్పండి. మీ దగ్గర అది కాదు, నేను మా దగ్గర వెళ్ళిపోయినాక మీ దగ్గర జాయిన్ అయ్యాడు. గోకరాజు గారికి ఇచ్చారు. అది కాదు, నేను మొట్టమొదటి అడిగిన పాయింట్ ఏంటి, పొలంలో పని చేసిందేమో తెలుగుదేశం పొలంలో, కూలీనేమో బీజేపీనేమో అంటున్నారు. అది వచ్చిన గొడవ. అంటే మూడు ఒకటే కదా సార్, ఎవరు కూలీ ఒకటే కాదు అట్టేస్తారండి. అది కాదు, ఒకే మండపంలో పెళ్లి చేసుకుంటారు కదా, 3 జంటలకి ఒకళ్ళ భార్యను ఇంకోళ్ళకి గెలపలేరు కదా పాపం. అంటే అభ్యర్థుల్ని అందరూ గెలిపించమన్నప్పుడు ఆడ సీట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్. ఏమో తెలుగుదేశం నుంచి కండవా కప్పుకొని భీమవరంలో జనసేనలో జాయిన్ అయిపోయి అమ్మని సీట్లు ఇవ్వాలా, ఆ విషయాలు మీరు ఇది వేరు. ఇప్పుడు అలా అంటే సాయి గారు చెప్తారు. కండవా కప్పుకోవడమే కదా, గంట ముందు కండవా కప్పుకుంటే అది కాదు, అసలు కండవా కూడా వచ్చి కూడా కప్పలేదు అనుకుంటా మీ శాంత గారు అయితే డైరెక్ట్ గా ఇచ్చేసినట్టున్నారు సీట్. లేదు శాంత గారు కలిసారు సార్, కలిసిన తర్వాత సమన్వయకర్తగా చేసాం. కేసీనే నానిది అంతే. టైమే తక్కువ. ఒక్క నిమిషం చెప్పండి. 3 పార్టీల్లో ఒకరికన్నా ఒకళ్ళు కప్పుకొని సీట్లు అనౌన్స్ చేయడం వాళ్ళ కామనే కదా అంటున్నాను సార్. ఇప్పుడు జనసేన తెలుగుదేశం భీమవరం అభ్యర్థి ఎవరు, భీమవరం మాజీ ఎమ్మెల్యే ఏమన్నా కండవా కప్పుకొని అనౌన్స్ చేయాలి. ఈ డైవర్ట్ చేయదు. ఒక్క మాట, రఘురామకృష్ణరాజు ఉదంతో రేపు పొద్దున అతను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అతను క్రిందసారి సంపాదించింది వైసీపీ ఓట్లు. ఇప్పుడు అతను పోటీ చేస్తే వైసీపీ ఓట్లు చీలిపోవా? ఎందుకు చీలుతాయి సార్? వైసీపీ ఓట్లు ఎందుకు చీలుతాయి? వైసీపీ అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థికి పడతాయి ఓట్లు, లేదా రేపు ఇంకోళ్ళు పెడితే ఇంకోళ్ళు పడతాయి. రఘురామకృష్ణరాజు ఓట్లు కాదు కదా ఈ వైఎస్ఆర్సీపీ ఓట్లు. ఆ ప్లేస్ లో రఘురామకృష్ణరాజు ఉండండి, లేదంటే ఇప్పుడు మా పార్టీ నుంచి పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి ఉండండి, లేదా రేపు ఇంకోసారి పోటీ ఇంకో అభ్యర్థి అంటే వైఎస్ఆర్సీపీ ఓట్లు అవుతాయి. మా పార్టీ కూడా అదే శాతం సీట్లు వచ్చినాయి కదా, ఒక 1% అటు ఇటుగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. 2014లో కూడా మేము వేరే క్యాండిడేట్ పెట్టా అదే ఓట్లు వచ్చినాయి. అప్పుడు సార్ ఇప్పుడు ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఇప్పుడు నేనేమంటున్నాను, ఆయన బొమ్మను చూసి ఓట్లు పడతాయి అంటున్నాడు. మరి ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం బొమ్మ అడగటం దేనికి, లేదంటే మోడీ బొమ్మ అడగటం దేనికి, లేదంటే పవన్ కళ్యాణ్ బొమ్మ అడగటం దేనికి? రఘురామకృష్ణరాజు బొమ్మ పెట్టుకుని వేసుకోవచ్చు కదా డైరెక్ట్ ఇండిపెండెంట్ గా. నెక్స్ట్ చేస్తారంటున్నారు, అప్పుడు మీకు దెబ్బ తగలదా అంటున్నాను. కాదు సార్, దానికి తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు కదా ఇండైరెక్ట్ గా. కుమార్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పురుషోత్తం రెడ్డి గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా రఘురామకృష్ణరాజు గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకు మేక్ అయ్యారు. ఆ మేకు గుచ్చుకున్నది జగన్ కి అనుకుంటే చివరికి ఆయనకి అదే ఎదురు గుచ్చుకుంది. గుచ్చింది ఎవరు అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇస్తారనుకున్నటువంటి వాళ్ళు సీట్ ఇవ్వలేదు, ఇప్పిస్తారనుకున్న వాళ్ళు